మీ ఆత్మ ప్రవాహాన్ని మీరు మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం. మీ ఆత్మ మా మీద అల్లాడించి అర్పణగా ఉంచినందుకు స్తోత్రం. ఈ సమయంలో మీ దాసులు మీ పక్షం నిలబడి మాట్లాడుతుండగా శక్తి కలిగిన వాక్కులు, మహోన్నతమైన వాక్కులు మీరు మాట్లాడండి. ప్రతి మాట పరసంబంధమైనదే. సంఘానికి కావాల్సిన ప్రతి మాటను మీరు మాట్లాడండి. సియోను నుండి మీ దాసుల నోట శ్రేష్టమైన వాక్కుల నుంచి ఈ ప్రాంతాలకు కావాల్సిన అభిషేకాన్ని ఇచ్చి, కృపనిచ్చి మీరు మాతో ఏమి మాట్లాడాలనుకున్న అది మాట్లాడమని మీ కృప మాతో ఉంచి, వినగల చెవి గ్రహించి హృదయానికి మాకు దయచేయమని మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఆరాధన కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో ఇలా కూడి చేరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ఘనపరచటం చాలా ఆశీర్వాదం. సమయానికి వచ్చి యేసయ్య నామాన్ని మహిమపరచటం అనేది చాలా దీవెనకరమైన విషయం. దేవుడు అది మనకందరికి అనుగ్రహించాడు. ఎంతైనా మనం ధన్యులమని గుర్తిరగాలి. కొంత సమయం దేవుని వాక్యం వినే సమయం కనుక చక్కగా శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి ఇష్టపడాలి. దేవుని వాక్యం అంటది వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని చక్కగా వినగలిగే మనసు అనేది చాలా గొప్పది. అందుకే కొంత సమయం చక్కటి మనసు పెట్టి దేవుని వాక్యాన్ని విందాం. అది మన జీవితంలో దేవుని ఆశీర్వాదం కలగ చేయునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 46వ అధ్యాయం. ఆదికాండం 46వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 46వ అధ్యాయము 4వ వాక్యం. మీరు ఎవరైనా చదవగలిగిన ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 46వ అధ్యాయము 4వ వాక్యం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తాను. కారణం ఏంటి? ఆ సందర్భం ఏంటి అంటే బాగా మీరు నా వైపు చూడాలి, నా మాటలు మీరు ఆలకించాలి. ఆ సందర్భం ఏంటంటే తనకు కుమారుడు యోసేపు ఉన్న సంగతి మనకు బాగా తెలుసు. ఐగుప్తు దేశంలో చక్కటి హోదా కలిగి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో యోసేపు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. కొంతకాలం తర్వాత యోసేపు ఆ ప్రాంతంలో ఉన్నాడని తెలిసిన తర్వాత యోసేపు ఆ ప్రాంతానికి యాకోబు ఇంటి వారందరినీ రమ్మని సెలవిచ్చాడు. ఈయనేమో యాకోబు దేవుని బిడ్డ, దేవునితో సహవాసం కలిగిన అనుభవాలు, దేవునితో మంచి సంబంధం కలిగిన ఉద్దేశం యాకోబు జీవితంలో. ఐగుప్తి అంటే ఐగుప్తి దేశం
ఐగుప్తి ప్రాంతం అంటే కాస్త లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన తలంపులు ఐగుప్తు దేశంలో కలుగుతున్న అనుభవాలు. అందుకే దేవుని బిడ్డలైన వారు, దేవునితో సంబంధం కలిగిన వారు ఈ ఐగుప్తు దేశంలో నివసించడానికి మనసు ఎక్కువ ఉంచరు, ఇష్టపడరు. యాకోబు జీవితంలో కూడా తన కుమారుడు అక్కడ ఉన్నాడనడానికి సిద్ధపడ్డాడు, కానీ సందేహపడుతూ ఉన్నాడు. ఐగుప్తుకి నేను వెళ్ళటం ఏంటి, ఐగుప్తు అనే ప్రాంతంలో నేను ఉండటం ఏంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలని మీరు గమనించండి. అందుకే వెంటనే యాకోబు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాలనుకున్న సందర్భాల్లో చక్కగా దేవునికి ప్రార్థన చేసి అడుగుతున్నాడు. అంటే తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ ఐగుప్తునికి వెళ్ళాలా లేదా అని దేవుడు చెప్పేంత వరకు ఏ పని చేయడు యాకోబు జీవితంలో. గతంలో దేవుడు పరిచయం లేని విషయాలు వేరుగా ఉంటాయి. దేవుడు పరిచయం అయిన తర్వాత దేవునితో ఒక సంబంధం కలిగి, దేవుని ఉద్దేశాలు కలిగి, దేవుని ప్రణాళిక కలిగి చేయదగిన అనుభవాలు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో కూడా అలాగే ఆత్మ సంబంధంగా ఐగుప్తు అంటే మనసులో సందేహపడుతూ, మనసులో ఆలోచిస్తూ, దేవునికి బలి అర్పణ అర్పించి, దేవుని వేడుకొని, అప్పుడు దేవుడు చెప్పిన సందర్భాలు చేయాలని యాకోబు జీవితంలో ఇష్టపడి ఉన్నాడు. యాకోబు జీవితంలో ఇష్టపడిన ఉద్దేశం ఏంటంటే దేవుడు చెప్పిందే చేయాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మనమందరం కూడా దేవుడు చెప్పింది చేయాలా చేయకూడదా? నాకు సమాధానం చెప్పండి. చెయ్యాలి. దానికి చక్కగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలా వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇలా చేయాలా చేయకూడదా అనే సందర్భాలు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతంలోకి వెళ్తేనే ఆ ప్రాంతపు నియమాల్లో కలిసిపోయే సందర్భాలు ఉంటాయి. అందుకనే సందేహపడుతూ ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి అడుగుతున్న ఉద్దేశం. మన జీవితంలో కూడా ఏ పని చేసినా, ఏ చోటికి వెళ్ళాలనుకున్నా, ఏ స్థలంలో నివసించాలనుకున్నా దేవునికి ప్రార్థన చేసి, దేవుని వేడుకొని, దేవుడు వెళ్ళమని చోటికి వెళ్ళే సందర్భాలు మన జీవితంలో ఉండాలి. అలా ఎందరైతే చేయగలుగుతారో ఆ వ్యక్తి దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పంలో ఆ వ్యక్తి జీవితం నడుస్తుంది. మరి దేవుడికి చెప్పకుండా చేస్తే ఏమవుతుందండి పాస్టర్ గారు అంటే, ఏమి కాదు. అతడు వెళ్ళే మార్గాలు కొంచెం కష్టతరంగా ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, చాలా అగసాట్లు పడే సందర్భాలు ఉంటాయి. మీకు ఒకసారి గుర్తు చేస్తాను ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యోనా ఉన్నాడు. ఎవరైనా? యోనా దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని పని చేయదగిన వాడు, చక్కగా దేవుని సేవకుడుగా, దేవుని ప్రవర్తగా, ఆత్మ సంబంధంగా కొనసాగుతూ ఉన్నాడు. దేవుని గురించి తెలిసిన విషయాలు మనం. దేవుడు వాక్కు ప్రత్యక్షమై పలానా చోటుకి వెళ్ళు, ప్రజలు నశించిపోతున్నారు, ఆ స్థలానికి వెళ్ళని దేవుడు యోనాకు చెప్పినప్పుడు, నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అనలేదు. ఆయన చెప్పినప్పుడు తల ఊపినట్టుగా ఊపి, ఆయన చెప్పిన పని చేయకుండా మరొక త్రోవలో, మరొక మార్గంలో వెళ్ళటం మనం చూస్తున్నాం. అతడు వెళ్ళాడు, వెళ్ళిన మార్గంలో సురక్షితంగా ఉన్నాడా? లేడు. ఎందుకంటే దేవుడు చెప్పని త్రోవ, దేవుడు చెప్పని మార్గం వెళుతున్న సందర్భాల్లో చూడండి, భయంకరమైన తుఫాను ఎదురైంది, భయంకరమైన ఆస్తి నష్టం, భయంకరమైన స్థితిగతులు మారిపోయినాయి. అతన్ని బట్టి ఆ స్టీమర్లో ఉన్న వారందరికీ చాలా ఇబ్బందులు కలిగాయి. అతన్ని బట్టి చాలామంది ఏమిటి ఈ అనుభవం, ఏమిటి తుఫాను, ఏమిటి చెలరేగటం, ఏమైంది, ఎవరికి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ, ఎవరు దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకోండి
మనం ఒడ్డుకి వెళ్తామో వెళ్ళలేమో, అది అవుతుందో కాదో అని ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఆత్మ సంబంధంగా వాళ్ళు దేవునికి మొరపెట్టాలని ఆశించారు. కానీ యోనా మాత్రం ప్రార్థన చేసే అనుభవం లేనే లేదు. దేవుని మాట విననోడు ప్రార్థన చేయగలుగుతాడా? నాకు సమాధానం ఖచ్చితంగా చెప్పండి. చేయగలుగుతాడా? దేవుని మాట వినని వ్యక్తి ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేయటం అనేది తనకు మనసు రాదు. ఎందుకంటే అతనికి అర్థమవుతుంది, నేను దేవుని మాట వినలేదు, దేవుని మాట వినకుండా జీవించగలిగాను, మోకరించిన ప్రార్థన రాదు, దేవుణ్ణి అడగలేడు. అతనికి మాత్రమే తెలుసు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరిగే ఉద్దేశం ఏంటి అనే సందర్భం. చూడండి, భయంకరమైన నష్టం కలిగిన ఉద్దేశం ఏంటంటే దేవుని మాట వినని త్రోవ. నేను కొందరిని చూస్తూ ఉంటాను. కొందరు ఆత్మీయ జీవితంలో దైవ సేవకుల మాట, దేవుని మాట వినకుండా వాళ్ళ త్రోవలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళటం వల్ల అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కొన్ని సందర్భాల్లో నష్టపోయే సందర్భాలు కూడా ఉంటాయి, నష్టపోయే అనుభవాలు కూడా ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అందుకే దేవుని మాట వినటం వల్ల, దేవుని త్రోవలో వెళ్ళటం వల్ల మనిషి జీవితం అనేది ఒక మార్పు కలుగుతుంది. దేవుడంట ఎప్పుడైతే నా మాట వింటాడో ఆ మనిషి పక్షమున నా మాట వినగలిగినప్పుడు, నా పని చేయగలిగినప్పుడు నేను అతనికి కొన్ని కార్యాలు చేయగలుగుతానని ఇష్టపడతాడు. మాట వినకుండా జీవించిన దినాలు, అది సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఎన్నో దినాలు పట్టొచ్చు. కానీ దేవుని పని అంటూ తన జీవితంలో జరగదు. పనులు జరుగుతూ ఉంటాయి, కానీ దేవుని పని అంటూ జరగదు. గమనించాల్సిన ఉద్దేశం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుని మాట వినకుండా వెళుతున్న సందర్భాలు, జరుగుతున్న ఉద్దేశాలు బాగా మీరు గమనించాలి. దేవుని మాట వింటే చక్కగా దేవుని పని చేసేవాడు. ఎప్పుడు సముద్రంలో పడేసిన తర్వాత అప్పుడు తలకు నాచు చుట్టుకుంది అని చెప్పి ముక్కుకొని, నేను నీ పని చేస్తానయ్యా, నీ మాట వింటానయ్య అని చెప్పిన తర్వాత దేవుడు సముద్రంపై నుంచి ఒడ్డుకు వేశాడు. ఎందుకంటే దేవుని మాట వింటానని మనసు మార్చుకున్నాడు, తలంపు మారిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది లోకంలో ఉన్నప్పుడు దేవుని మాట వినరు, దేవుని అనుభవాలు ఉండవు, తాగుబోతులుగా ఉంటారు, లోక సంబంధమైన ఆచారాలు వారి జీవితంలో ఉంటాయి. దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుని మాట విని తాగుబోతనం మానేస్తారు, లోక ఆచారాలు మానేస్తారు, ఆత్మ సంబంధంగా పునాది వేసుకుంటారు. కారణం ఏంటంటే దేవుని మాట వినే అనుభవాలు ఆత్మ సంబంధంగా ఉంటాయి. బాగా మీరు గమనించాలి. దేవుని మాట వినకపోతే మనిషి జీవితంలో చాలా వెనుకబడిపోతామండి, చాలా వెనుకబడిపోతాం. కొన్ని సందర్భాల్లో మాట సలహా ఇవ్వటం కానీ, ఆత్మ సంబంధంగా మాట సలహా చెప్పటం కానీ, అవి కూడా మన వ్యక్తిగత జీవితంలో కరెక్ట్గా ఉండాలి. మాట సలహా కూడా దేవునికి వ్యతిరేకమైన పని ఏది చేయకూడదు. మనకు తెలిసిన వారు కానీ, మనకు బంధువులు కానీ, మన ఇంటివారు కానీ మాట సలహా కూడా మంచిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన మార్గంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన మార్గం లేకుండా అది మాట సలహా అయినా, ఆయన మాట వినకుండా మరొక మార్గమైనా అది ఆత్మీయ జీవితంలో దీవెన కలగదండి, ఆశీర్వాదం కలగదండి. కొందరు చూస్తూ ఉంటాం. బాగా మీరు గమనించండి. ఏలి ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని మాట వినకుండా జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని మాట వాళ్ళ కుటుంబ వ్యవస్థలో పని చేయట్లేదు. దేవుని మాట వినకుండా సంఘమును నడిపిస్తున్నారు, సంఘ కాపరిగా ఉంటున్నాడు, జీవిస్తున్నారు, కానీ దేవుని మాట అక్కడ పని చేయట్లేదు. దేవుని మాట ఆత్మ సంబంధంగా పునాది లేదు. మనిషి జీవితంలో జీవించగలుగుతాం, దేవుని మాట మన జీవితంలో లేకపోతే చాలా వెనుకబడిపోయిన మార్గంగా మిగిలిపోతుంది. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మనం దేవుని మాట విని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామా? దేవుని మాట విని ఆత్మ సంబంధంగా పునాది వేసుకుంటున్నామా, లేక మన నిర్ణయం మనం తలంచుకుంటున్నామా అనే సందర్భాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి తలంచగలిగితే, నిజంగా దేవుని మాట వినగలిగి ప్రార్థనాపూర్వకంగా చేయగలిగితే అది మన వ్యక్తిగత జీవితంలో ప్రతి కార్యం యేసయ్య జరిగించునుగాక.
యేసయ్య సహాయము చేయునుగాక. అదండి దేవుని మాట. ఇప్పుడు అందరం మనం ఎవరి మాట వినాలి చెప్పాలి? ఎవరి మాట వినాలండి? యేసయ్య మాట వినే కృప దయచేయునుగాక. ఎందుకంటే మన ఆత్మీయులము, ఆత్మ సంబంధంగా జీవించే వాళ్ళం ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకంగా, ఏ చోటకి వెళ్ళినా ప్రార్థన అనుభవం కలిగి జీవించాలి. కొందరు చూడండి, ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధించాలి అంటే వాళ్ళు దేవుని మాట వినరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. అదే సందర్భంలో దేవుని మాట వినకుండా వెళ్తూ ఉంటే వాళ్ళు బైకు స్పీడ్కి వెళ్ళిపోయో, లేకుంటే దేవుని మాట వినకపోవటమో, యోనా వల్లే కొన్ని ఇబ్బందులు పడుతున్న అనుభవాలు మనం చూస్తున్నాం. యోనా వల్లే కొన్ని కుటుంబాలు వెనకబడుతుంటే మనం చూస్తున్నాం. కుటుంబం జరుగుతూనే ఉంటుంది, కుటుంబం ఉంటుంది, కానీ దేవుని మాట వినని సందర్భాలు చాలా వెనకబడిపోయిన అనుభవాలు. బైబిల్ అంతట్లో మనం రాజులను కానీ, భక్తులను కానీ, ఎవరినైనా దైవ సేవకులను కానీ మనం గమనించగలిగితే దేవుని మాట ఎవరైతే విన్నారో వారితో యేసయ్య తోడుగా వెళ్ళునుగాక, వారితో యేసయ్య ఉండునుగాక, యేసయ్య ప్రతి కార్యము సఫలము చేయునుగాక. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, యాకోబు ఐగుప్తుకు పోవడానికి ఇష్టం లేనే లేదు, ఐగుప్తులు అడుగుపెట్టే మనసు లేనే లేదు. మీరు బాగా గమనించండి, అతని వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధంగా దేవునికి ప్రార్థన చేసిన తర్వాతనే ఆ యేసేపు బండ్లు రథాలు పంపించాడంట. అంతవరకు ఎక్కలేదు. ప్రార్థన చేసిన తర్వాతనే, దేవుడు చెప్పిన తర్వాతనే, అది ఏదైనా కావచ్చు, అప్పుడు ఎక్కి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఓదా కలగాలన్నా, ఓదాలకి వెళ్ళాలన్నా దేని చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసిన తర్వాత మన జీవితం ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేయకుండా అవకాశం కలిగిందని మన జీవితంలో ముందడుగులు వేశామంటే వెనకబడిపోతున్న అనుభవాలు కొన్ని చూడగలుగుతామండి. వెనకబడుతున్న ఉద్దేశాలు మనం చూడగలుగుతాం. చాలామంది జీవితంలో ప్రార్థన అనుభవం లేకనే చాలామంది వెనకబడిపోతున్న అనుభవాలు. గెహాజీ చూడండి, దైవ సేవకుని దగ్గరే ఉన్నాడు, అంటే దేవుడు చెప్పని పనికి తన ఇష్టం వచ్చినట్టు రథం వెంట పరిగెత్తాడు. ఏమన్నా ప్రార్థన చేసుకున్నాడా? ఆత్మ సంబంధంగా జీవించాడా? లోక సంబంధంగా తన జీవితంలోకి సాతాను ప్రవేశించి లోక అనుభవాలు కలిగి జీవించాడు కాబట్టి చివరికి రోగం సంపాదించుకున్నాడు. ఆత్మ సంబంధంగా జీవించలేకపోయాడు. అంటే దేవుని మాట వినకుండా తన ఇష్టం చేసుకున్న వారి జీవితంలో జరుగుతున్న అనుభవాలు చాలా ఇవేనండి. మనిషి జీవితంలో మనం గమనించాలి. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాం. నేను మీతో చెప్పవలసిన విషయం ఏంటంటే, యాకోబు లాంటి అనుభవం యేసయ్య మనకు దయచేయునుగాక. ఎంతమందికి యాకోబు లాంటి అనుభవం కావాలో మీకు చేతుల పైకి తెల్లు చెప్పండి. దేవుడు అలా అనుగ్రహించునుగాక, దేవుడు అలా సహాయము చేయునుగాక, అలాంటి మనసు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యాకోబుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడునుగాక. యాకోబుకు తోడైన దేవుడు నీకు తోడైనుగాక. 4వ వాక్యం మళ్ళీ చదువునా ఒకసారి. 3వ వాక్యం చదువు. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఎక్కడికి వెళ్ళటకు భయపడకు, ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, ఐగుప్తును నీతో కూడా వచ్చేదను. ఇదే కాదు, తిరిగి తీసుకొని వచ్చేదను. యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళను, ఫరో అతన్ని నెక్కించి తీసుకొని వెళ్ళటకు దేవునికి అప్పుడు ఎక్కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతవరకు ఎంత ఆస్తి అన్నా, ఎన్ని బండ్లన్నా, ఎంత ఓదన్నా ఎక్కడానికి మనసు రాలేదు. అలాంటి ఉద్దేశం లేనే లేదు. మీరు బాగా గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత హోదా కలిగినా, ఎంత అనుకూలమైన మార్గాలున్నా యాకోబు జీవితంలో దేవుడు చెప్తేనే చేయాలి, దేవుని మార్గంలోనే వెళ్ళాలి. అంతవరకు బండ్లు రథాలంటే మామూలు విషయం అండి. అంతకుముందు యాకోబు పిల్లలంతా ఆహారం తెచ్చుకొని పోవాలంటే గాడిదలు తీసుకుని పోయేవాళ్ళు. దేనండి?
గాడిదలు గంత కట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తికి యాకోబు ఇంటికి బళ్ళు రథాలు ఇవన్నీ పంపించాడంటే మామూలు విషయం అండి. చూడగానే మనిషి మునిసిపోయి ఎక్కేస్తాం మామూలుగా అయితే, కానీ అలాంటి అనుభవం లేనే లేదు. కారణం ఏంటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన తర్వాతే అతను ఎక్కాడు, తన ఇంటి వారందరూ వెళ్ళగలిగారని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో యాకోబుకు తోడై ఉన్న దేవుడు ఈ దినమున నీతో తోడై ఉండునుగాక. యాకోబుకు జీవితంలో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయునుగాక. యాకోబు పక్షమున ఉన్న దేవుడు మన పక్షమున ఉండునుగాక. దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక మనం ఏ మార్గములో వెళ్ళాలో అలా దేవుడు సహాయము చేయునుగాక. మీకు బాగా 2 విషయాలు గుర్తు చేస్తా, బాగా గమనించండి. యాకోబుతో వెళ్ళిన దేవుడు ఏమి చేశాడు వింటున్నారు నా మాటలు? యాకోబుతో నేను నీతో కూడా వస్తాను, భయపడకుము అన్నాడు. ఏమన్నాడండి? భయపడు, నేను నీతో కూడా వస్తాను. ఎక్కడికి వస్తాను చెప్పాడు? ఐగుప్తికి వస్తానని చెప్పాడు. బాధపడుతున్నాడని, సందేహపడుతున్నాడని, నీతో కూడా వస్తానని చెప్పి దేవుడు యాకోబుతో కూడా వెళ్ళిన దేవుడు ఏం చేశాడు? యాకోబు జీవితం తోడుగొన్న దేవుడు ఏ సందర్భాల్లో యాకోబు జీవితాన్ని నడిపించాడు అనే సందర్భాన్ని 2-3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. మీరు బాగా దేవుని మాటలు గ్రహించాలి. దేవుడు మీ జీవితంలో అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేయునుగాక. అలాగే ఆదికాండం 47వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. మరియు తన తండ్రిని అందరినీ లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. అంటే ఆహారం ఇచ్చి పోషించెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. వారి వారి పిల్లల లెక్క చొప్పున. ఎంతమంది అండి వాళ్ళంతా? యాకోబు సంతతి వాళ్ళు ఎంతమంది వచ్చారు ఐగుప్తికి? 33 మందే. ఎంతమంది అండి? ఏమో తెలియదా? ఇంచుమించు 66 వచ్చారు. ఎంతమంది అండి? 66. తర్వాత ఏసేబు భార్య, ఏసేబుకి 2 పిల్లలు, మొత్తం ఎంతమంది? వాళ్ళు వచ్చింది 66. మొత్తం వీళ్ళ నలుగురు వచ్చి 70 మంది. అంటే మీరు గమనించండి, వీళ్ళందరికీ దేవుడు యాకోబుతో అంటున్నాడు, వారి వారి పిల్లల చొప్పున, వారి వారి కుటుంబం చొప్పున వారందరినీ దేవుడు పోషించెను. ఆమేన్ చెప్పండి. పోషణ విషయంలో వారికి ఏది తక్కువ లేనే లేదు. ఇప్పుడు మిమ్మల్ని గనక రకరకాలుగా మాట్లాడతాను. మీది ఏ ప్రాంతం అమ్మా, మీది ఏ ఊరయ్య అంటే చెప్పగలుగుతారు. మాది డాండేలనో, మాది ఉబ్బిలి అనో, మాది ఆంధ్ర విజయవాడనో, లేకుంటే మార్కాపురం అనో, రకరకాలుగా చెప్పగలుగుతారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మేము కుటుంబ పోషణ కోసం వచ్చామయ్యా అంటారు. దేనికోసం అండి? మా వాడికి జాబ్ వచ్చింది, లేకుంటే మా యజమానికి జాబ్ వచ్చింది, అప్పుడు వచ్చాము, అప్పటి నుంచి మేము ఇక్కడ స్థిరపడి ఉన్నాము అని చెప్పక కారణం ఏంటంటే దేవుడు మనిషి జీవితంలో మీరు గమనించండి, వాళ్ళ జీవితంలో కూడా ఎందుకయ్యా మనిషికి జీవితకాలం అంతా కావాల్సిందేంటి? బిల్డింగులు కావాలా? ఆస్తులు కావాలా? ఏం కావాలి? పోషణ కావాలి. ఏం కావాలండి? ఉద్యోగం చేస్తున్నావంటే నువ్వేం చెప్పగలుగుతావు? కుటుంబము పోషణ కోసం. వ్యాపారం చేస్తున్నావంటే ఏం చెప్పగలుగుతావు? కుటుంబము పోషణ కోసం. అంటే ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరు చేసే పని అంతా కుటుంబ పోషణ కోసమే. అంటే కుటుంబము పోషించాలి, పిల్లలను చదివించాలి, కుటుంబం హోదా కలిగి ఉండాలని. చూడండి, వీరి జీవితంలో ఇంచుమించు 70 మంది ఉన్నా వారికి తినడానికి ఏ తక్కువ లేనే లేదు. ఆయన దేవుడు ఆహారం ఇచ్చి యాకోబుతో ఉండి పోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చెప్పింది ఎవరు? దేవుడా? యాకోబు చెప్పాడా? దేవుడు చెప్పాడు యాకోబు, నేను నీతో కూడా ఐగుప్తికి వస్తాను. మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే తినడానికి ఏ తక్కువ కాలేదు, ఏ తక్కువ చేయలేదు. సమృద్ధిగా తింటున్నాడు, ఆత్మ సంబంధంగా ఉంటున్నాడు. తక్కువ అనే మాట తన జీవితంలో చూడలేదండి. ఒకప్పుడు ఆహారం లేక గాడిదలు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఆహారం లేక చాలా ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకునే అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ పంటలు లేవు, అనుకూలమైన మార్గాలు లేవు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలి, ఐగుప్తు దేశానికి వెళ్ళి. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళి ఆహారం తెచ్చుకునే పనే
లేదు. ఎందుకంటే యేసయ్య వారికి తోడై ఉన్నాడు గనుక దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య తోడై ఉన్న వారికి పోషణ సమృద్ధిగా అనుగ్రహించును గాక. యేసయ్య తోడై ఉన్న వారికి ఏ తక్కువ లేకుండా చేయును గాక. అన్ని సమృద్ధిగా దయచేయును గాక. మరి యేసయ్య మీకు అందరికీ తోడై ఉన్నాడా లేదా? తోడై ఉన్నాడంతా అల్లు చెప్పండి. దేవుడు మీకు ఏది తక్కువ లేకుండా చేయును గాక. బైబిల్లో మనం చూస్తాము 40 సంవత్సరాలు పోషించాడంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. తినడానికి ఏది తక్కువ కాలేదు. బైబిల్లో మనం చెప్తుంది, కాళ్ళు వాయలేదు, బట్టలు మాసగిల్లి పోలేదు. అంటే ఏ తక్కువ కానే. అంటే మన దేవుడు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పోషించాలనుకుంటే ఏ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ వ్యాపారము చేయాల్సిన అవసరం లేదు. ఆయన తోడై ఉంటే మనకు పోషణ జరుగునుగాక. మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నా కష్టము, ఇది నా బలము, నా సంపాదన అనుకుంటే కుదరదు. మనకు యేసయ్య తోడై ఉన్నాడు కాబట్టి పోషణ జరుగుతుంది. యేసయ్య తోడుగా లేకపోతే అంతకుముందు కరోనా వచ్చింది. ఏమొచ్చిందండి? ఒక్కసారి గాలి ఊపిందంటే డబ్బులేమి చేయలేవు, ధాన్యం అన్నీ అయిపోతాయి. అంటే యేసయ్య తోడుంటే దేవుడు మనల్ని పోషించునుగాక, యేసయ్య సహాయం చేయునుగాక. నా జీతం ఎంత అనుకుంటున్నావు పాస్టర్ గారండోయ్? దేవుడు కష్టపడి సంపాదించుకుని నాకు ఏ తక్కువ కాదు అనుకున్నావంటే నీ కంపెనీ లాకు పడిపోతుంది. నువ్వు ఇంట్లో ఉంటావు, తినగలిగినవన్నీ ఒక నెల రోజులకు మొత్తం అయిపోతాయి. బయట సరుకులు అమ్మే వాళ్ళు ఉండరు, తెచ్చుకునే ఉద్దేశము ఉండదు. ఎందుకంటే కనుక దేవుడు తోడై ఉంటే నీ ఇంట్లో సమృద్ధి దయచేయునుగాక. దేవుడు అలా సహాయం చేయునుగాక. కొందరి కుటుంబాల్లో గమనిస్తే పెద్దలు అప్పుడప్పుడు దైవ సేవకులు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, మొదటి నెల జీతం రాగానే అంట చక్కగా ఆ వారమంతా శుభ్రంగా మటన్ తినగలుగుతారంట. ఏం తింటారండి? ఏ మాత్రం తక్కువ చేయరంట. రెండో వారం ఏం చేస్తారంటే చికెన్ తింటారంట. తగ్గింది కొమ్మిట్టు. ఎన్నో వారానికి? రెండో వారానికి. మూడో వారం ఏం చేస్తారంటే చికెన్లో ఉన్న కోడి గుడ్డు తినగలుగుతారంట. ఏం తింటారండి? అంటే మూడో వారం డౌన్ అయిపోయింది. మరి నాలుగో వారం ఏంటంటే పప్పు పచ్చడి. ఏందండి? కారణం ఏంటి? మొదటి వారేమో మటన్ తిన్నారు, రెండో వారేమో చికెన్ తిన్నారు, మూడో వారేమో కోడిగుడ్డుకు వచ్చారు, నాలుగో వారం పప్పు పచ్చడి. చివరికి అంటారు, ఏమండి ఒక 5,000 ఇస్తారు జీతం వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఇస్తామంటారు. కారణం ఏంటంటే చాలని అనుభవాలు మనం చూస్తున్నాం. చాలని అనుభవాలు. నెల తిరిగి వచ్చేలోగా రెంట్ కట్టాలనో, నెల తిరిగి వచ్చేలోగా కుటుంబ పోషణ కావాలనో, సరుకులు కావాలనో, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే దేవుడు గనక పోషించగలిగితే రోజును సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఎప్పుడైనా మీరు ఆలకించండి, ఇజ్రాయిల్లో పోషణ మనకు దేవుడు అందించునుగాక. వండే పని లేదు, బట్టలు ఉతికే పని లేదు. అలా ఉంటే ఎంత బాగుంటుందండి నిజంగా. ఏ పని కూడా ఆహారం శుభ్రంగా ఆకాశం నుంచి పడుతుంది, శుభ్రంగా ఎత్తుకోవటం, తినటం. మాంసం కావాలంటే మాంసం తినటం, మన్నా కావాలంటే మన్నా తినటం. మీరు గమనించారో మీరు చక్కగా వండి పెడతారా? రోజు చక్కగా వండి పెడతారా? ఈ పురుషులు చెప్పే విషయం ఏంటంటే రోజు వంకాయ కర్రీనా, రోజు ఈ బటానా కర్రీనా, రోజు ఇదేనా, తిని ఇసుకొస్తుంది అంటారు. కారణం ఏంటంటే మరి ఇవి తింటే ఇసుకొస్తుంటే వారు 40 సంవత్సరాలు తిన్నారంట. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు తిన్నారంట. మనం మార్చి కొందరేమో మీరు గమనించండి, కొందరేమో దొండకాయ కోడిగుడ్డు చేస్తారు, కొందరేమో రకరకాలుగా కోడిగుడ్డు మిక్స్ చేసి ఎట్లోకట్లా మార్చి టేస్ట్ మారుతుంది. ఎంత చేసినా సరే ఎప్పుడు ఇవేనా అనిపిస్తుంటుంది. కానీ యేసయ్య గనక మన జీవితంలో ఉంటే ఏది తిన్నా రుచికరంగా మార్చునుగాక, ఏది తిన్నా సహాయం చేయునుగాక. అంటే నేను చెప్పగలిసిన విషయం ఏంటంటే ఇలాంటి తక్కువ లేకుండా ఉంటే బైబిల్ చెప్తే నేను నీకు తోడుగా ఉండి నీకు ఏది తక్కువ కాదు. తక్కువ అనే మాట నీ చెవిన వినపడకుండా ఉండునుగాక. దేవుడు కావాల్సినంత అనుభవం నీకు దయచేయునుగాక. యాకోబు ఐగుప్తు ప్రాంతంలో నాకు తక్కువ ఉండన్న మాట లేనే లేదు. ఎంతమంది అయ్యే 75 మంది కుటుంబం, పిల్లలు ఉన్నారు. తక్కువ అనే అనుభవం లేదు, పొదవనే అనుభవం లేదు.
ఏ విషయం తక్కువ లేదు. సమృద్ధిగా పోషించబడుతున్నారు. ఆత్మ సంబంధంగా దేవుడు సహాయం అందుకంటే దేవుడు ఆ కుటుంబం పక్షాన తోడుగా ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడండి. ఈరోజు నేను సేవకుడుగా చెప్తున్నాను, మీ కుటుంబానికి తోడుగా ఉంటే నా యేసయ్య అనుదినం మిమ్మల్ని పోషించునుగాక. పని ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, ఏదో చూస్తారండి మీరంతా. యేసయ్య పోషించినప్పుడు సమస్తము తీర్చునుగాక, సమస్త కార్యాలు చేయునుగాక, అద్భుతం నెరవేర్చునుగాక. నిజమేనండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని పోషించాలనుకున్నప్పుడు, మనకు తోడై ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఏ తక్కువ కాకుండా యాకోబు ఇంటి వారికి చేసినట్టుగా నేను కోరుకుంటున్న విషయం ఏంటంటే, మీ ఇంటి వారికి యేసయ్య చెయ్యునుగాక. ఇలాంటి అనుభవం దయచేయునుగాక. ఎలాంటి అనుభవం ఎందుకు చూస్తారండి? ఎలాంటి అనుభవము? ఏ కొదవనే లేని అనుభవం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ తక్కువనే లేని అనుభవం. యేసయ్య సమృద్ధి దయచేయునుగాక. అందుకే ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నారు, మీరు వాటికంటే. ఎంత చక్కగా చెప్పాడండి మన యేసయ్య. వాటికంటే మనం శ్రేష్ఠులం. శ్రేష్టమైన అనుబంధములు దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎంత శ్రేష్ఠులం అంటే ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ని అంత చక్కటి పేరు పెట్టాడు. వాటికంటే శ్రేష్ఠం. మనకు ఏ కొదవ ఉండదు, ఏ తక్కువ ఉండదు. పరలోకపు తండ్రి మన సంఘాన్ని, మన పిల్లలను, ప్రతి ఇంటి వారిని పోషించగలిగిన దేవుడు. అందుకే అక్కడక్కడ గుర్తు చేశాడు. పక్షులను చూడండి, ఇలా చూడండి. కారణం ఏంటంటే, ఒక విశ్వాసపు మార్గములో, ఆత్మ సంబంధమైన మార్గములో మన ఇంటి వారు నడవాలని దేవుడు గుర్తు చేశాడు. మరి అంతగా గుర్తు చేసిన దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడా చేయడా? పోషిస్తాడా పోషించడా? అక్కర్లు తీరుస్తాడా తీర్చడా? ఏ తక్కువ చేయకుండా ఉండునుగాక, ఏ కొదవ చేయకుండా ఉండునుగాక, పరలోకపు ఆశీర్వాదం కుమ్మరించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ మందిరం ఉంది అనుకోండి, ఈ మందిరం తీసి విశాలంగా సెంటర్లో ఒక పెద్ద మందిరం కట్టాలనుకోండి. ఆమేన్ చెప్పండి. ఎవరికన్నా ఆశ ఉందా? ఆశ ఉంది కానీ చేయలేమంటారా? ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచునుగాక. ఆమేన్ చెప్పండి. లోకంలో ఉన్నవాడే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కడతారా కట్టలేరా? చెప్పండి, కడతారా కట్టలేరా? కట్టగలుగుతారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీ కుటుంబాలు నేను పోషిస్తాను, నేను తోడుగా ఉన్నాను. తోడుగా ఉన్న దేవుడు కార్యం చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? ఇప్పుడు మీరు అనుకోండి, ఉదాహరణకు పెద్ద స్థలం కొని మందిరం కట్టాలనుకో, ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనుకోండి, ఇస్తామయ్యమా? ఏందండి డౌట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ? ఇస్తామయ్యమా? ఎందుకంటే ఎవరు పోషిస్తున్నారు మనల్ని? యేసయ్య పోషిస్తున్నాడు కాబట్టి దేవునికి మించింది ఏ పని లేదండి. ఏది ఎందుకంటే మన యేసయ్య అన్ని సమృద్ధిగా ఇవ్వగలుగుతాడు. నిజంగా మన ఆత్మ సంబంధం గమనించగలిగితే చాలామంది హోసన్న మినిస్టర్లు యేసన్న గారికి చాలామంది స్థలాలు, ఇది స్థలంలో హోసన్న మందిరం కట్టాలని కట్టించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనము పోషించబడుతూ ఆత్మ సంబంధంగా ఉన్న అనుభవాలు ఉన్నప్పుడు ఏది కొరత అనేది మన జీవితంలో ఎక్కడ కనబడదండి. కనబడే ఉద్దేశాలు ఉండవండి, తక్కువ అనేది కనబడవండి. చూడండి, ఒక ఇంట్లో ఒక కుటుంబం వివాహం చేస్తే 5-6 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం. దేవునికి ఇచ్చింది ఎప్పుడైనా తరుగుతుందా? దేవుడికి ఇచ్చింది ఎప్పుడైనా వెనక చేస్తాడా? మనకు బైబిల్ రాయబడింది, దేవునికి ఇచ్చిన వారు ఎవరు భిక్షం ఎత్తలేదు, వారికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక, సమృద్ధిగా దయచేయునుగాక. ఆ కుటుంబాన్ని దేవుడు సాక్షిగా నిలుపునుగాక, ఆ కుటుంబ పక్షమున ఉండునుగాక. నేను ఇద్దాం అనుకున్నా కానీ పాస్టర్ గారు, నాకు ఈ పాస్టర్ గారు నచ్చడండి. కొంతమంది చెప్పేది పాస్టర్లు చూసే మకాలు, కొంతమంది ఎవరు చూసే మకాలండి అంటే దేవుడు తోడై ఉన్నాడు లేదా? ఏందని చూస్తారు మీరు అందరూ? దేవుడు తోడై ఉన్నాడు లేదా? మరి ఉంటే ఎవరు చూస్తున్నారంట? ఏందని చూస్తారు? ఎవరు చూస్తున్నారంట? చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుడు తోడై ఉంటే యేసయ్యనే చూడాలి. దేవుడు తోడైన యేసయ్యను చూడగలిగితే యేసయ్య మన పక్ష కార్యము చేయగలుగుతుంది. ఎందుకు తోడై ఉన్నది? పాస్టర్ గారా యేసయ్య? చెప్పండి, యేసయ్య పాస్టర్ గారా? ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాంతంలో వెళ్తున్నావు,
ఆ వైర్లు తెలిగిపోయి మీద పడిపోయింది. పాస్టర్ గారు వచ్చి వైర్ తప్పించగలుగుతాడా? యేసయ్య పవర్ నాపేయునుగాక. నీ ప్రాణం మీద యేసయ్యకి అధికారం ఉంది, ఆమేన్ చెప్పు. నిన్ను కాపాడే అధికారం ఉంది, ఆమేన్ చెప్పు. నీకు ఇబ్బంది కలగజేయడు, ఆమేన్ చెప్పు. నీకు ఎల్లప్పుడూ యేసయ్య తోడుగా నిన్ను గూర్చి, నీ ఇంటిని గూర్చి ఎల్లప్పుడూ గొప్ప కార్యము చేయునుగాక, గొప్ప అద్భుతము చేయునుగాక. యేసయ్య తోడుగా ఉంటే ఎవరు ఏమి చేయలేరు. యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబుతో ఒక రాత్రి ఆకాశానికి భూమి నిచ్చినేసి, యాకోబు నేను నీకు తోడై ఉంటా, ఆమేన్ చెప్పండి. ఎక్కడికి వెళ్తా? తూర్పుకి వెళ్ళినా, పడమటికి వెళ్ళినా, ఉత్తరం వెళ్ళినా, దక్షిణం వెళ్ళినా నేను నీకు తోడై ఉంటా అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడిన ఉద్దేశం, నా ప్రియమైన దేవుడు మాట్లాడిన దేవుడు తోడై ఉన్నాడు లేదా? తోడై ఉన్నాడండి. యాకోబు జీవితంలో లాభాన్ని ఇంటికి వెళ్తే ఏదైనా కొదవయ్యిందా? చెప్పండి, ఏదైనా కొదవయ్యిందా? దేవుడు చెప్పిన తర్వాత నెరవేరునుగాక, దేవుడు దీవించునుగాక. యాకోబు లాభాన్ని ఇంటికి వెళ్తే ఏమైనా ఆస్తిని ఎత్తుకుపోయాడా? ఏ ఆస్తి? చెప్పండి, ఉందా? చెప్పండి, ఉందా? లేదు. మరి ఎవరు తోడున్నారు యాకోబుకు? దేవుడే తోడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. దేవుడు తోడై ఉన్నాడు, బంధంను దీవిస్తున్నాడు, ఆస్తిని దీవిస్తున్నాడు, ఏ తక్కువ లేనే లేదు. ఎందుకంటే తోడై ఉన్నాడు గనుక. రాత్రికి రాత్రే సర్దుకొని యాకోబు తన కుమార్తెలు, భార్యలు, పిల్లలు అందరూ కలిసి వచ్చారు. ఈ లాబాను రౌడీలను వెంట పెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే కొంతమంది రౌడీలు ఉంటారు, మనిషిని చిత్రహింస చేసే వాళ్ళు ఉంటారు. రాత్రి వస్తే యాకోబు దేవుని బిడ్డ ఏం చేయలేకపోవచ్చు, చంపొచ్చు, చిత్రహింస చేయొచ్చు. మీరు గమనించండి. హలో లాబాను, యాకోబు విషయంలో అవునని కానీ కాదని కానీ నువ్వు ఏమి ఎందుకన్నాడు? ఆ మాట ఏమైనాడండి? తోడై ఉన్నాడు కనుక. ఆమేన్ చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. దేవుడు మీకు తోడై ఉంటే మిమ్మల్ని ఎవరు చిత్రహింస చేయరు, ఆమేన్ చెప్పండి. దేవుడు తోడై ఉంటే నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుని కార్యం జరుగునుగాక, దేవుని పని జరుగునుగాక, దేవుని సంకల్పం జరుగునుగాక. నువ్వు మౌనంగా ఉంటే చాలు, నీ ముందు యేసయ్య నడువునుగాక. ఎందుకు నడుస్తున్నాడు అయ్యి అంటే ఆయన తోడై ఉన్నాడు. తోడై ఉన్న ఉద్దేశం కనుక ఆత్మ సంబంధంగా ఆయన పని చేయగలుగుతున్నాడు. లేకుంటే యాకోబు వాళ్ళ మామగారు వచ్చే స్పీడ్ మామూలు స్పీడ్ కాదు, అంతు తేలుస్తానని వచ్చాడు. ఆ సంగతి దేవుడు చూసి దర్శించాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు తోడై ఉండి ఎన్ని కార్యాలు మనకు చేస్తున్నాడండి, ఎన్ని ఆశీర్వాదాలండి, ఎంత పోషణ అండి. కడుపు నిండా ఆహారం పెట్టి తృప్తిగా మనల్ని పోషిస్తున్నాడండి. యాకోబు ఇంటి వారందరినీ పోషించగలిగాడంటే ఒకటేనండి, యాకోబుకు ఐగుప్తుకి తోడుగా వచ్చాడు కనుక ఆ ఇంటి వారిలో ఏ తక్కువ కనబడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నేను దీవించి చెప్పగలుగుతున్నాను. అమ్మ, నువ్వు ఏ పని చేస్తున్నావో నాకు తెలియదు, ఏ ఉద్యోగం చేస్తున్నావో నాకు తెలియదు, ఒకవేళ దేని నిమిత్తం బాధపడుతున్నావో నాకు తెలియదు. నా దేవుడు నీకు తోడుగా వచ్చి తరతరముల వరకు నిన్ను పోషించునుగాక, నిన్ను అనేకులకు పెట్టే వ్యక్తిగా మార్చునుగాక, అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చునుగాక, నీ కుటుంబాన్ని అలా తీర్చిదిద్దునుగాక, నీ కుటుంబ వ్యవస్థను అలా మార్చునుగాక. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చెప్పాలి, ఎప్పుడు జరుగుతాయి? దేవుడు తోడుగా ఉంటే జరిగే విషయాలు. అందుకని మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మనం ఏమని ప్రార్థన చేయాలి? నీవు నాకు తోడుగా ఉండాలి. ఇలాగడిగండి, యాకోబుతో వచ్చిన దేవుడు నాతో కూడా మీరు రావాలి, మా ఇంటి వారితో కూడా రావాలి, మా కుటుంబంలో కార్యాలు చెయ్యాలి. ఇలా ప్రార్థన చేయగలిగితే మీ పిల్లలు దీవెనకరంగా ఉండునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అందుకే మన వ్యక్తిగత జీవితంలో అంతా మనకు కావాల్సింది పోషణ తప్ప మరొకటి ఏమీ లేదు. ఏమన్నా ఉందే చెప్పండి. అందుకే యాకోబు అంటాడు, తండ్రి తోడుగా ఉంటా అంటున్నావు, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి భలే అడిగాడండి. మొత్తానికి ఇల్లు గోపురాలు ఏమీ అడగలేదు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఇది చాలు, తిరిగి మళ్ళీ ఈ ప్రాంతాన్ని నన్ను తీసుకున్నామని ఒక్క మాట చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేసేది తెలియదు. 20 సంవత్సరాల తర్వాత ఒక రాత్రి మళ్ళీ ప్రార్థన చేశాడు. ఎప్పుడన్నా ప్రార్థన చేసి కృతజ్ఞత కూటం అనేది తెలియదు. ఏ కూటం అండి?
తెలుసా కృతజ్ఞత కూటం అంటే? కృతజ్ఞత కూటం అనేది తెలియదు. బహుశా ఏమన్నా కృతజ్ఞత కూటం పెట్టుకుంటే లాభాను కుటుంబం విగ్రహాధికులు అని చెప్పాడో, మరి ఏమైనా ఆటంకాలు వస్తాయని చెప్పాడో తెలియదు. 20 సంవత్సరాలు మేలులు పొందుతున్నాడే కానీ ఏమాత్రం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే ఉద్దేశాలు లేవు. దేవుడి దగ్గరికి పోయి, నానా యాకోబో, నేనయ్యా బేతేలు దేవుణ్ణి. ఏ దేవుడంట? బేతేలు దేవుణ్ణి. అంటే మళ్ళీ పొరపాటున పలకరిస్తూ నువ్వు ఎవరు అంటాడు. అందుకే నేనయ్యా బేతేలు దేవుణ్ణయ్యా, నువ్వు ఆ రోజు ముక్కుకున్నావే, ఆ రోజు ప్రార్థన చేశావే, నేనయ్యా బేతేలు దేవుణ్ణి అని చెప్పి పలకరిస్తున్నాడు. కారణం ఏంటంటే అతను మర్చిపోయాడు. 20 సంవత్సరాల వరకు ఎప్పుడు చూసినా ఆస్తే 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 ఆస్తే. ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేశాడయ్యా? ఎప్పుడన్నా ఆత్మ సంబంధంగా జీవించాడా? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కన్ను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. సరే, ఆ మాట చదివితే మీకు గుర్తుగా ఉంటుంది. అన్నమాట మీకు బాగా తెలిసిన మాటలేవి. 28వ అధ్యాయము 19వ వాక్యం చూడండి ఒకసారి. 28:19 వాక్యం చదువుకుంటానా? బాగా గమనించాలి. తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నాకు తోడయ్యుండి నన్ను కాపాడి, ఏం కావాలయ్యా? తినటకు ఆహారము యెహోవా నాకు. అందుకే యాకోబుది ఏమైనా తక్కువైనాయా? చెప్పండి, ఏమైనా తక్కువైనాయా? లేనే. చదువు, ఎట్లా చదువుకుంటారా? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఏంటయ్యా అది? మరియు నీవు నాకిచ్చు యావత్తులోను. ఎవరు? యేసయ్య అడిగాడా? దేవుడు అడిగారా? ఈయన చెప్తున్నాడా? ఏంటండి? యాకోబు చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? మళ్ళీ 22వ వాక్యం. అగును నాకిచ్చు యావత్తులో. మొక్కు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? ఏందండి? రాహేలు కోసం 7 సంవత్సరాలు, లేయా కోసం 7 సంవత్సరాలు, మంద నిమిత్తం 6 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల లోపు బాగా గుర్తుపెట్టుకొని ఎప్పుడన్నా 10వ వంతు చెల్లించాడా? ఏందా చూస్తున్నాం వైపు మీరు? చెప్పింది ఈయనే కదా. యాకోబుని దేవుడు అడిగాడా? అడగలేదు. ఆయనే చెప్పుకున్నాడు కదా, నాకు తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు అన్నాడు. తర్వాత ఏమిస్తున్నాడు? 10వ వంతు నేను చెల్లిస్తా అని చెప్పాడు. 20 సంవత్సరాలు ఎక్కడన్నా సిద్ధపరిచిన అనుభవం మీకు తెలుసా? ఏందండి మీరు అలా చూస్తున్నారు? అర్థం విచిత్రంగా ఉంది అంతా. ఆ మాటలు అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతున్నంత అల్లు చెప్పండి. అందరూ అర్థమవుతున్నాయి ఇంచుమించు. అంటే కొంతమందికి అర్థం కాదు. ఎప్పుడన్నా ఇలాంటి అనుభవం చేశాడా? నేను దేవునికి మాట చెప్పాను, అమ్మా లేయా, రాహేలో, నేను దేవునికి పని చేశాను అని అన్నాడా? అలాంటి ఉద్దేశం ఉందా? 20 సంవత్సరాల వరకు లేదే. కొంతమందికి తోడై ఉండాలని చాలామంది కోరుకుంటున్నారే కానీ అంటాడు, ఈ రాయి దేవుని మందిరమగును. అంటే ఎన్ని సంవత్సరాలు పోయినా కొంతమంది జీవితం దేవుని మందిరం కట్టే మనసు రాదు కొంతమందికి. ఈ యాకోబు జీవితంలో ఒక వంతు ఉండేది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఆ మందిరం కట్టడం మనసు రాలేదు, ఆ తలంపు రాలేదు, ఆ మాట గుర్తు చేసుకోవట్లేదు. దేవుడు వెళ్ళి యాకోబు, నాయనా యాకోబు, నేను బేతేలు దేవుణ్ణయ్యా, ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. ఈయన మర్చిపోయాడు. మళ్ళీ తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి. లేయా తక్కువ లేదు, రాహేలు తక్కువ లేదు, దాసులు తక్కువ లేరు, పిల్లలు తక్కువ లేరు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఇదే పని. మంచుకు తడవటము, ఎండకు, చెప్పాలి నోరు తెరిచి, ఎండకు ఎండటం. ఎందుకయ్యే పని చేస్తున్నామంటే పిల్లలు. ఏంటంట? పిల్లలు, సంసారం. జీవితకాలం అంతా సంసారమే. ఇంకా దేవుణ్ణి మర్చిపోయాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది జీవితకాలం అంతా సంసారమే, దేవుణ్ణి మర్చిపోతారు. ఆదివారం దేవుడు గుర్తున్నాడు. ఎప్పుడు సంసారం మీదనే. ఈ యాకోబు జీవితం పడినంత 20 సంవత్సరాలు సంసారం అని చిన్నోడు పెద్దోడు ఇంచుమించు 12 మందిని కన్నాడు. ఎంతమందిని కన్నాడండి?
12 మంది కానీ వాళ్ళకి సిద్ధపరచడానికి ఈ ఆస్తి కోసమే లేయ అంటాడు, రాహేల్ అంటాడు, అలదాస్ అంటాడు, విలదాస్ అంటాడు. ఇదే పని, పిల్లలు కనే పనిలో ఉన్నాడు, ఆస్తి సంపాదించే పనిలో ఉన్నాడు. దేవుని బలిపీఠం కడదాము, దేవుని కోసం ఉందామని ఎప్పుడైనా అనుకున్నాడా? చెప్పండి, అనుకున్నాడా? లేదు. దేవుడే గుర్తు చేస్తున్నాడు, యాకోబు నేనయ్యా బేతేలు దేవుణ్ణి. ఈరోజున దేవుని సరే చాలా మంది ఇలాగే మర్చిపోతున్నారు. 20 సంవత్సరాల జ్ఞాపక శక్తి లేదు, జ్ఞాపకాలు లేరు. ఒక 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 20 సంవత్సరాలు తన జీవితంలో ఆ తలంపు లేదు, ఆ ఉద్దేశం లేదు, ఆ అనుభవాలు లేవు. ఈ రోజులో చాలా మంది శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, కానీ జ్ఞాపకం లేదు. ఏంది జ్ఞాపకం లేదు? దేవుని మందిరం కట్టాలని జ్ఞాపకము లేదు, ఆ ఉద్దేశము లేదు, ఆ తలంపు లేదు, ఆ లక్షణాలు లేవు. కానీ ఏదొక్క రోజు దేవుడు మనకు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడును గాక. ఏమని మాట్లాడాలి చెప్పండి? ఏమని మాట్లాడాలి? నేనయ్యా నిన్ను రక్షించిన దేవుణ్ణి, నీ తాగుబోతుల నుంచి మార్చిన దేవుణ్ణి, నీ కుటుంబాన్ని ఎత్తిపట్టుకున్న దేవుణ్ణి, నిన్ను పోషించిన దేవుణ్ణి అని చెప్పాలి. ఎందుకంటే ఇలా ఖచ్చితంగా అడగాలండి. యాకోబుకు ఒక్కొక్కసారి దేవుడు అంటేనే డౌట్. ఒక్కొక్కసారి రాత్రంతా ప్రార్థన చేశాడు. అంటాడు, నన్ను ఆశీర్వదించయ్యా అంటే కాళ్ళు పట్టుకొని పాదాలు పట్టుకొని ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను. ఆ తర్వాత ఆశీర్వదించాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆశీర్వదించిన తర్వాత, అయ్యా నీ పేరు ఏం పేరు అని అడుగుతున్నాడు. దేవుడు యాకోబు అని చెప్పి ఇది అయిపోయింది. ఇతను అంటాడు, నీ పేరు ఏం పేరు అంటే కొంతమందికి చర్చికే వస్తుంటారు, కానీ దేవుని పేరు కూడా కొంతమందికి తెలియదు. దేవుడు చేసే కార్యాలు కూడా తెలియదు, సంఘంలో జరిగే కార్యాలు కూడా. ఈయన 20 సంవత్సరాలు కూడా దేవుడు మాట్లాడితే ఉన్నాడు, ఆత్మతో. కానీ ఇప్పుడు అంటాడు డౌటు. ఆశీర్వదించిన తర్వాత, దీవించిన తర్వాత అసలుకు ఈయన పేరేంటో నాకు తెలియాలి అంటే బాగా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఈయన పేరేమో నాకు, ఈయన ఏందంటే కనుక నన్ను దీవించింది ఏ దేవుడో నాకు తెలియాలి, నన్ను ఆశీర్వదించింది ఏ దేవుడో, నాతో మాట్లాడింది ఏ దేవుడో. ఇలాంటి అనుమానం ఉండటం తప్పేమి కాదు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీకు గర్భఫలం లేదనుకో, చక్కటి గర్భఫలం నీకు ఇస్తున్నాను. ఆమేన్ చెప్పు గట్టిగా. అలా అప్పుడు నువ్వేం అడగాలి? నీ పేరు ఏం పేరు అడగాల లేదా? చెప్పండి, అడగాల లేదా? ఒకవేళ మీ బంధువులు కనుక ఆ తెల్లవారి విగ్రహాది గుడి తీసుకుపోయాడు అనుకో, నువ్వు అప్పుడు ఏమనుకుంటావు? ఓహో, అందుకే దేవుడు కార్యం చేసిందేమో, ప్రభువు చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. కానీ కొంతమంది జీవితంలో మాత్రం ఏదో తెలుస్తుంది. యాకోబు జీవితంలో కూడా చక్కటి రుజువు తెలుసుకుంటాడండి. నిజంగా యాకోబుతో ఉండి చేసిన కార్యాలు 1, 2 కాదండి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడూ మర్చిపోవద్దు. కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, ప్రతి క్షణము దేవుని గణపరచాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆ ఇంటిని గురించి కానీ దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. అంత చెప్పినా ఇడిచిపెట్టకుండా ఉన్నాడంటే మన దేవుడు వదిలిపెట్టకుండా ఉంటాడు. మనల్ని దీవిస్తాడు, మనల్ని పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది తక్కువ చేయలేదు యాకోబు జీవితంలో. విచిత్రమైన సంగతి తెలుసండి, యాకోబు లాభాన్ని తీర్మానం చేసుకుని ఈ మందనిది ఈ మందనాన్ని తీర్మానం చేసుకున్నప్పుడు ఈయనకంట బట్టలుగా ఏదైతే పుట్టి అవన్నీ యాకోబు అంట. నల్లగా దయాలాగా పుట్టింటి మాత్రం లాభానివి. కారణం ఏంటంటే ఆ విషయంలో కూడా దేవుడు కార్యం చేశాడు. ఆమేన్ చెప్పండి. అంటే తోడై ఉన్నా అన్న మాట రుజువుపరుచుకుంటూనే ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు అర్థం కావాలి నేను ఏ దేవుణ్ణి, నేను ఎలా దీవిస్తున్నాను, నీ కుటుంబ వ్యవస్థలు అర్థం కావాలని తోడైన దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి. ఈ రోజున కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు మనం వెళుతున్న మార్గములన్నిట్లో యేసయ్య తోడై ఉన్నాడు. తోడై ఉండి గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు, గొప్ప అద్భుతం చేస్తూ ఉన్నాడు, సూచ్యక్రియలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయునుగాక. ఇంచుమించు ఒక 27 సంవత్సరాల క్రితం, బాగా గమనించండి, 26, 27 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతానికి వెళ్ళి దైవ సేవకునితో వెళ్ళి కూటానికి వెళ్ళి తిరిగి వస్తున్నాం. అప్పుడు సైకిల్ తోచుకుంటా, సైకిల్ మీద హ్యాంపుల్ పేరు పెట్టుకుంటూ అదే కష్ట పరిస్థితి. అలా వెళ్తున్న సందర్భాల్లో కరెంటు పోయింది, చీకటి గాలి అయిపోయింది. రోడ్డు మార్గంలో వస్తుంటే మీరు గమనించండి, అక్కడ స్తంభాలు పడిపోయినాయి. ఏం పడిపోయినాయండి?
స్తంభాలు బయటపోయినాయి. మాకు తెలియక అదే మూమెంట్లో ఆ వైర్లన్నీ పట్టుకొని పక్కకు తీసి తిన్నగా ముందుకు వెళ్ళిపోయాం. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మా వెనక గేదెలు వస్తున్నాయి. క్షణములను గొప్ప కేకలు వినిపడే కారణం ఏంటంటే వెనక వస్తున్న గేదెలు చనిపోయినాయండి. మేము మాత్రం సురక్షితంగా ముందుకు బయటపడ్డాం. మరి దేవుడు తోడై ఉన్నాడు లేదా? అది మనకు తెలియదు. దేవుడు మనకు రహస్యంగా తోడై ఉండి మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు తోడైన దేవుడు నీకు నాకు ఇప్పటికి తోడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, చేసే పనులు కానీ ప్రతి విషయంలో యేసయ్యను తోడై నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన చేసే ఆశ్చర్యకార్యం ఎవరికి కనబడదు, వినబడదు. ఇంతవరకు మన జీవితంలో, మన కుటుంబంలో అనేక కార్యాలు చేస్తున్నాడు. అందుకనే దేవునితో చెప్పిన తీర్మానం కానీ, తలంపు కానీ ఏది మనం మర్చిపోవద్దండి. మర్చిపోయే ఉద్దేశం రాకూడదు, మర్చిపోయే తలంపు ఉండకూడదు. ఆశ్చర్యమే కార్యాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. ఒక తండ్రి అంట గర్భఫలం లేనప్పుడు, బాగా గమనించండి, ఏ ఫలం లేనప్పుడు అండి? గర్భఫలం లేనప్పుడు ఒక బిడ్డను దయచేయండి అయ్యా అని చెప్పి దేవుడు ఇచ్చాడు. ఓకే, ఆ బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో చావు బతుకులో ఉంటే వీనికి ఆరోగ్యం ఇస్తే నేను దేవునికి సమర్పిస్తానయ్యా అని మొక్కుకున్నాడు. ఏం మొక్కునండి? దేవునికి సమర్పిస్తానయ్యా అని మొక్కుకున్నాడు. ఆరోగ్యం ఇచ్చాడు, సంపూర్ణంగా ఇచ్చాడు, బాగుంది. అప్పుడప్పుడు కూడా సేవకులకు ఈ అబ్బాయి దేవునికే, ఈ అబ్బాయి దేవునికే అని చెప్తూ వస్తున్నాడు. వాడు చక్కగా మంచి హోదా కలిగి మంచిగా అనుకూలమైన మార్గాలు ఉండి డాక్టర్ చదివించాడు, చక్కటి డాక్టర్ అయ్యాడు. ఆమేన్ చెప్పండి. డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి అంటాడు, మావాడు డాక్టర్ అయ్యాడు, అనేక పేదలకు మావాడు ట్రీట్మెంట్ చేయాలి. దేవుని సేవ చెప్పింది వాస్తవమే, కానీ ఇది కూడా సేవే కదా. ప్రజలకు హాస్పిటల్లో ఇంజక్షన్ వేయడం కూడా సేవ అంటారా? చెప్పండి, సేవ అంటారా? ఎవరు చూస్తారండి మీరంతా? మరి దేవుడు ఊరుకుంటాడా? ఏ వ్యక్తి సేవ చేయాలో ఆ వ్యక్తి దేవునికి అవసరం. ఆమేన్ చెప్పండి. ఆ వ్యక్తి అవసరం దేవునికి. ఆమేన్ చెప్పండి. కొన్ని సందర్భాలు చూడు, ఎవరిని కోరుకుంటాడో వాళ్ళనే దేవుడు వెంటాడతాడు. 20 సంవత్సరాలు యాకోబునే ఎందుకు వెంటాడాలండి? ఏ యాకోబు మించిన మొనగాళ్ళు ఎవరు లేరా? యాకోబు మించిన ఆస్తిపరులు ఎవరు లేరా? నా వైపు విచిత్రంగా చూస్తారు ఒకసారి మీరంతా. అంటే ఉన్నారా లేరా? యాకోబు వెంటే ఎందుకున్నాడు? యాకోబు జీవితంతో ఎందుకున్నాడు? 20 సంవత్సరాలు యాకోబు కుటుంబంతో ఎందుకున్నాడంటే నువ్వే చెప్పావు, నేను ఈ పని చేస్తాను, ఇలా చెల్లిస్తాను, ఇలా వస్తాను, ఇలా చర్చి కడతాను అని నువ్వే చెప్పావు కాబట్టి అందుకున్నాడు. అందుకే ఒక వ్యక్తిని దేవుని సేవకు సమర్పిస్తాను, దేవుని పని చేయాలంటే వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కోటీశ్వరుడైనా, రాజు అయినా దేవుని పని చేయకపోతే దేవుడు చూసుకును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. చివరికి ఏమైందంట? నరాల బలహీనత వచ్చిందంట. ఏ బలహీనత? వాళ్ళ నాన్న వాళ్ళందరూ అంటారంట, మా వాడు డాక్టరు, దేవుని పనిక ఎవరో పని పాటలు చేయాలి దేవుని పని అని అంట. ఏమనంట? పని పాటలేనాడు అంటే దేవుడు అంటే అంత సులకడగా ఉంది నీకు అంటాడు. బైబిల్లో మీకు ఎవరు చేసేది తెలుసా దేవుని పని? చేపలు పట్టే వాళ్ళు చేశారంటున్నాడు. ఎవరంట? చేపలు పని పాటలేదు కాబట్టి చేపలు పట్టేవారు చేశాడు. దేవుడు తలుసుకుంటే నిజంగా అతనికి ఏమైందంటే నరాల బలహీనత వచ్చి ఒక్కసారి నరాల చిట్టినట్టుగా ఉండి హాస్పిటల్ తీసుకుపోతే బ్రతకటం కష్టం అన్నారంట. డాక్టర్ కాబట్టి పెద్ద ఫారిన్ నుంచి తెప్పించాడంట, చాలా కష్టం బతకటం అన్నాడంట. చివరికి ఆపరేషన్ చేసిన కూడా బతికే అవకాశాలు ఉండకపోవచ్చు అని చెప్పారంట. ఆ తర్వాత జరిగిన విషయం అయితే మీరు బాగా గమనించండి. ఆ తండ్రి కుటుంబం అంతా పశ్చాత్తాపడి అవన్నీ దేవుని సేవకు సమర్పిస్తామని చెప్పేప్పుడు చనిపోతా అంటున్నాడు. మళ్ళీ బ్రతికి ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ దేవుని సేవకు పంపిస్తానయ్యా అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాట కోసమే దేవుడు ఎదురు చూడును గాక. ఆమేన్ చెప్పండి. ఒక్కసారి చెప్పావనుకో మర్చిపోడు దేవుడు. నువ్వు మర్చిపోతావు కానీ పొరపాటున దేవుడు మర్చిపోనికి నరుడా? ఏమన్నా చెప్పండి, నరుడా అండి? నాలాంటి వ్యక్తి అయినా ఒక్కసారి చెప్తే పొరపాటును కూడా మర్చిపోడు. నువ్వు కనుక దేవుని సేవ చేయకుండా నీ కొడుకు మంచి డాక్టర్గా ఉండాలని దేశమంతా ట్రీట్మెంట్ చేసిన దేవునికి ఇష్టం ఉండదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే అవసరం లేదు. నా పని విలువైంది, నా పని చెయ్యాలి, నా పని గొప్పది. ఒక ఆత్మ విలువ ఎంత? దేవుని వైపు తిరిగేవాడు కావాలి, దేవుని వైపు ఆత్మను రక్షించే వ్యక్తి కావాలి, ఆత్మ సంబంధంగా జీవించేవాడు కావాలి. డాక్టర్ అయినా కానీ డబ్బు సంపాదించడం కాదు, బిల్డింగ్ దేవునికి ఇది అవసరం కాదు.
దేవుడు ఇది కోరుకోడు. దేవునికి ఏమైనా తక్కువ ఉందా? భూమి నా పాదపీఠం, ఆకాశము అన్నాడా లేదా చెప్పండి? మరి యేసయ్యకి ఏం తక్కువ ఉంటుందా? ఏ తక్కువ లేనే. ట్రీట్మెంట్ చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు, ఆమెన్ చెప్పండి. ఇంకొకరు సహాయం చేసేవాడు ఉన్నాడు, ఆమెన్ చెప్పండి. దేవుడు వాళ్ళు ఎన్నుకుంటారు, ఆమెన్ చెప్పండి. మనం ఏ మాట అయితే చెప్పామో ఆ మాట మీదనే స్థిరత్వం కలిగి జీవించే కృప దయచేయునుగాక. అలాంటి మనసు దయచేయునుగాక. అలాంటి ఉద్దేశం దయచేయునుగాక. అందుకే యేసయ్య మాట మీద స్థిరపడి ఉండాలి. యేసయ్య చెప్పినప్పుడు మనకు తోడయిండి ఆ మాటలన్నీ నెరవేర్చే కృప దయచేయునుగాక. అలాంటి తలంపు ఉండునుగాక. ఏ స్థితిగతులున్న యేసయ్య మాట మర్చిపోకూడదు. అందుకే మోషే అంటాడు, ఆ ఐగుప్తులో ఉన్న ధనభోగం సుఖభోగం అనుభవించుట కంటే యేసయ్య ప్రజలతో శ్రమ అనుభవించుట. ఈ మామూలు వ్యక్తి అండి, మహారాజు కూతురు అండి, మహారాజు కుమారుడు అండి మోసే. కానీ దేవుడి గురించి తెలిసిన తర్వాత నాకు ఈ సుఖభోగం నాకు వద్దు, నాకు అవసరము లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన జీవితాలు ఎలా ఉంటాయి? నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే ఉద్యోగం కన్నా వ్యాపారం కన్నా యేసయ్య పని విలువైన పని. ఆమేన్ చెప్పండి. మరి ఇంతమంది ప్రజల్లో ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయండి? మనం వస్తున్న మందిరాలు ఎన్ని ఉన్నాయండి? ఒక్కటి మాత్రమే ఉంది. ఎన్ని ఉన్నాయండి? ఒక్కటి మాత్రమే ఉంది. మనం అలాంటి తలంపు కలిగిన వాళ్ళు అయితే కనుక, అలాంటి ఉద్దేశం కలిగితే దేవుని పని చేసే కృప దయచేయును గాక. దేవుని పని చేసే ఆశ్చర్యం జరిగించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరన్నా మన పిల్లలు మన ప్రాంతానికి నుంచి ఎవరైనా సేవకి వెళ్తున్నారా? సేవకి వెళ్ళే పిల్లలు ఉన్నారా? నాకు తెలియదమ్మా, వాస్తవం చెప్తున్నా, అడుగుతున్నాను. అలాంటి ఉద్దేశం కలిగి ఉందా? కారణం ఏంటి? కొన్ని అనుభవాలు లేవు, కొన్ని ఉద్దేశాలు లేవు, కానీ ఆత్మ సంబంధంగా. అందుకే ఆత్మలు రక్షించే వ్యక్తులుగా మన పిల్లలు మార్చబడును గాక. అలాంటి ఉద్దేశం దయచేయును గాక. అలాంటి ప్రణాళిక నెరవేర్చును గాక. దేవునికి చెప్పు ప్రతి మాట దేవుడు నెరవేర్చును గాక. మన కుటుంబాన్ని దేవుడు అలా స్థిరపరచును గాక. అందుకే యాకోబుతో నేను ప్రతి క్షణం మిమ్మల్ని పోషించదును గాక. యేసయ్య పోషిస్తే మొదటి వారం మటను, రెండో వారం చికెన్, మూడో వారం గుడ్డు అవసరం లేదు. రోజు సమృద్ధిగా ఉండును గాక. రోజు సహాయం చేయను గాక. మిమ్మల్ని చూసే వాళ్ళు అంటారు, ఏం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకు? రోజు శుభ్రంగా తింటున్నారు, ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచి వస్తుంది. ఆమేన్ చెప్పండి. ఆయన తిన్నగా మనకు అనుగ్రహించును గాక. ఆకాశపు వాకిళ్ళు విప్పునుగాక. పట్టజాలంత దీవెనలు మనకు కుమ్మరించునుగాక. యేసయ్య అనుగ్రహించింది ఎప్పటికీ తరిగిపోదండి. ఆమేన్ చెప్పండి. బైబిల్ రాయబడింది కదా, సారేపాతి ఇంట్లో కొంచెం పిండి కొంచెము నూనె ఏమైనా తరిగిపోయిందా? ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 10 నెలల, 3 నెలల? ఎన్ని సంవత్సరాలు తిన్నారండి? 3 సంవత్సరముల 6 నెలలు. ఎన్ని నెలలండి? 3 సంవత్సరాలు. కొంచెం పిండి కొంచెం నూనె. ఈ ఎంత ఆశ్చర్యమైన విషయం. అలాంటి అనుభవం మనకు కావాలంటే పిండి తరగకుండా, నూనె తరగకుండా దేవుడు మనకు దయచేయును గాక. ఎంతమందికి ఆశ ఉంది అట్లా ఉండాలని? తరిగిపోకుండా ఉండాలి. ఎంతమందికి ఆశ ఉంది? అంత పిండి అంత నూనె, గుడ్డిలో కొంచెం నూనె కొంచెం పిండి, తరిగిపోకుండా మా ఇంట్లో ఉండాలి. పాస్టర్ చేతులపై బిగ్గరగా అల్లు చెప్పండి. అలా దయచేయును గాక. అలా అనుగ్రహించును గాక. అంటే మీ స్థితి అలా రావాలి. ముందు ఇంట్లో కొంచెమే ఉండాలి. ఎంత ఉండాలండి? ఎగస్ట్రా ఉండకూడదు. కొంచెం పిండి కొంచెం నూనె. దైవ సేవకుడు మీ ఇంటికి వస్తాడు, అమ్మ కొంచెం అన్నం పెట్టంటే, మాకే లేదు మీకేం పెడతామయ్యా అనకూడదు. అనకుండా ఆమె ఏం చెప్పింది? కొంచెం బుడ్డిలో నూనె కొంచెం సమృద్ధిగా. అయ్యా కొంచెం అయ్యా, యెహోవా జీవంతుడంటే ఏమాత్రం భయపడదు. నేను చెప్పింది ముందు నాకు తెచ్చి, ముందు దైవ సేవకు తెచ్చిపెట్టిన తర్వాత దైవజనుడు ఆమె బిడ్డ పిండి జరగలేదు, నూనె జరగలేదు, 3 సంవత్సరాలు 6 నెలలు తింటూనే ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. పాపం పురుషులు అందరూ బస్తాలు తెస్తుంటారు, అయిపోతుంటారు. మొత్తం బస్తాలు తెస్తూనే ఉంటారు, అయిపోతున్నాయి. కారణం ఏందని కనుక అలాంటి స్థితిగతులు మనకు లేవు. ఆమె చెప్పండి. సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, ఏ తక్కువ లేనే. అలాగున్న మనకు 3 సంవత్సరాలు 6 నెలలు మనం పోషించబడాలంటే ఆ స్థితికి రావాలి. మరి ఏ స్థితికి రావాలి? ఏందో మరి చూస్తారు మీరంతా. ఏ స్థితికి రావాలి? కొంచెం పిండి ఎంత, బుడ్డి ఎంత, కొంచెం నూనె. అప్పుడు అడగండి యేసయ్యను. ఇవ్వకపోతే నాకు చెప్పండి. మళ్ళీ
పొరపాటున ఇంట్లో ఏమి ఉండకూడదు. మళ్ళీ కొంచెం నూనె, కొంచెం పిండి, అంతకి మించి ఉంటే మళ్ళీ జరగదు. అప్పుడు మాత్రం అడగండి, యేసయ్య ఇంట్లో ప్రత్యక్షమగునుగాక, యేసయ్య సహాయం చేయునుగాక. ఎందుకంటే యేసయ్య ఆ ఇంటికి పంపించిందే యేసయ్య. కేరుతువాగు దగ్గర ఉన్నాడు, దైవ సేవకుడికి ఉదయం సాయంకాలం శుభ్రంగా మాంసాహారాలతో తృప్తిపరుస్తున్నాడు, ఏమాత్రం తక్కువ లేదు. కేరుతువాగు నీళ్లు తాగుతున్నాడు, సమృద్ధిగా ఉంటున్నాడు. ఆత్మ సంబంధం కేరుతువాగి ఎండిపోయింది, ఆహారం ఆగిపోయింది. ఏమిటి ప్రభు అంటే, నేను నిన్ను పోషించుటకు సారేపాతుకు పంపుతున్నా. ఆమె చెప్పండి గట్టిగా. అక్కడికి పంపాడు, ఆ కుటుంబం దగ్గరికి పంపాడు. అక్కడ దైవ సేవకుని పోషించాడు. ఏ తక్కువ లేకుండా ఆ కుటుంబంలో అంత సమృద్ధిని. మరి ఇప్పుడు ఎవరు పోషించారు ఆ ఇంటిని? దేవుడే పోషించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏ రాజు కాదు, ఏ రాజకీయ నాయకుడు, దేవుడే మనల్ని అందరినీ పోషించునుగాక, దేవుడే సహాయం చేయునుగాక. మన ఇంట్లో మన పోషణకు దేవుడు ప్రత్యక్షమగునుగాక, సమృద్ధి దయచేయునుగాక, దేవుడు సహాయము చేయునుగాక, కొదవలేనంత దీవెన దయచేయునుగాక, కొదవలేనంత ఆశీర్వాదం దయచేయునుగాక. అలాగ అనుభవం మనకందరికీ యేసయ్య అనుగ్రహించునుగాక. నిజంగా యేసుప్రభు మాత్రం అలాగ ఖచ్చితంగా చేయునుగాక. ఇంకో చిన్న వాక్యం గుర్తు చేస్తాను, చదవండి. రెండో విషయం, అలాగే ఆదికాండం అక్కడే 47వ అధ్యాయము 5వ వాక్యం చూడనా. ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరుని ఎద్దకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది, మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరును, దేవునికి మహిమ కలుగునుగాక. ఫరో ఇంటికి యాకోబు సహోదరులు అందరు కలిసి ఎవరింటికి వెళ్ళారు? ఫరో ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫరో ఏమంటున్నాడు? ఇప్పుడు చదవే మళ్ళా మాట బాగా గమనించండి. నీ తండ్రియు నీ సహోదరులు నీ ఎదుటకు వచ్చినారు. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలో మంచి ప్రదేశమందు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తోడై ఉంటే మన ప్రదేశం ఏదంట? మంచి ప్రదేశం. ఆమేన్ చెప్పండి. సరే, మన గోవాలో మంచి ప్రదేశం ఏంటి? ఏదండి, మన గోవాలో మంచి ప్రదేశం, రాజధాని ఎక్కడ? ఏందండి? పంజమా? నాకు అర్థం కావటమాట. పంజి. దేవుడు దీవించునుగాక. ఇది మంచి ప్రదేశం. ఏ దేశం అండి? అంటే అన్నిట్లో విలువ ఎక్కువ, స్థలాల విషయంలో కానీ అన్నిట్లో విలువ ఎక్కువ. అంటే మంచి ప్రదేశం అంటాడు. నీ తండ్రి నీ సహోదరులు మంచి ప్రదేశంలో ఉంచు, ఐగుప్తు దేశం అంతా నీ ఎదుట ఉన్నది. ఎందుకబ్బా ఇంత ప్రత్యేకంగా అంటున్నా అంటే, దేవుడు తోడై ఉన్నాడు గనుక. ఆమేన్ చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. దేవుడు తోడై ఉంటే మనల్ని అంతా యేసయ్య మంచి ప్రదేశంలో పెట్టునుగాక. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నీ తండ్రి నీ సహోదరు అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న దేవుడు మనల్ని గణపరచునుగాక, మన కుటుంబాలను గణపరచునుగాక. గణపరిచేది ఫరోనా దేవుడా? చెప్పాలి. దేవుడు. ఫరో ఎవరండి? దేవుడు ఫరోతో పలికిస్తున్నాడు. ఫరోతో చెప్తున్నాడు, మంచి ప్రదేశంలో ఉంచు, మంచి స్థలములో ఉంచు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 1000 సంవత్సరాల క్రితం ఈ దేవుడితో చెప్పాడు, దేవుడు యాకోబుతో చెప్పాడు. ఇప్పుడు మీతో చెప్తున్నాడు ప్రభు, మిమ్మల్ని మంచి ప్రదేశంలో మిమ్మల్ని గణపరచునుగాక, మిమ్మల్ని దీవింప చేయునుగాక. ఎంతమందికి ఆశ ఉంది? ఆశ పడకుండా ప్రాణం కూడా దేవుడు తృప్తి పరచడు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచునుగాక, అలాగూ సహాయం చేయునుగాక. మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో మంచి ప్రదేశం అంటే మామూలు విషయం పాస్టర్ గారండి. కనీసం నెలకు రెంటే కట్టలేకపోతున్నాను ఇక్కడ. ఆ ప్రాంతంలో స్థలాలు కొనటమా, అక్కడ నివసించటమా, అది మా వల్ల కానే, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా సరే. నీ వల్ల కాదు, మన వల్ల కాదు. వాస్తవానికి
యేసయ్య వల్ల అవునుగాక, యేసయ్య చేయునుగాక, యేసయ్య అద్భుతం చేయునుగాక. ఇప్పుడు మీరు గమనించండి, మీరు మంచి ప్రదేశంలో ఉన్నప్పుడు మన దేవుని మందిరం మంచి ప్రదేశంలో కడతామా? చెప్పండి, కడతామా? ఎందుకంటే దేవుడు మనల్ని మంచిగా గణపరిచినప్పుడు మనం ఘనతగా ఉండమా? ఆత్మ సంబంధంగా ఉండమా? ఎందుకంటే మంచి ప్రదేశంలో పెట్టినప్పుడు మన విలువ చాలా విలువైందండి. కానీ కొన్ని సందర్భాలు మేము పేదోళ్ళం అయ్యా, మా దగ్గర ఏం లేదయ్యా, అది మా వల్ల ఎలా అవుతుందయ్యా, మేము చేయలేమయ్యా, జరగదయ్యా అని ఎప్పుడు చూసినా ఎక్కువ చెప్పిందంటే మేము పేదోళ్ళం అయ్యా అంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేదవాడా? చెప్పండి. సంపదల గని, ఐశ్వర్యవంతుడు ఎవరండి? మరి నువ్వు ఎప్పుడు చూసినా ఏమంటావు? మేము పేదోళ్ళం అండి, మేము రెంట్ కట్టుకోలేమండి, మేము పేదోళ్ళం అండి. నీ మాట ఎప్పుడు ఇదే సుప్రభాతం, ఎప్పుడు ఈ మాట మాట్లాడతావు? అని ఎప్పుడన్నా నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ఏదైనా చేయగలుగుతాడో, సమస్తం సాధ్యం చేయగలుగుతా అనే మాట నీ నోట వస్తుందా, నీ తలంపులో వస్తుందా, నీ ఆలోచనలో వస్తుందా? కానీ మనం బైబిల్లో కనుక చూడగలిగితే బాగా గమనించండి, మొర్దుకై అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? మొర్దుకై గుమ్మముల దగ్గర ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడండి? గుమ్మముల దగ్గర ఉన్నాడంట. అప్పటికే హామాను మీ సంతతిని మొత్తం చంపేస్తానని చెప్పాడు. కానీ మొర్దుకైకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఒకటి మాత్రం ఉంది, దేవుని సంపాదించుకున్నాడు. ఎవరినండి? గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయగలుగుతాడు, దేవునికి ప్రార్థన చేయగలడు, దేవుని ఆరాధించగలుగుతాడు. మంచి అనుభవం కలిగిన ఉద్దేశం. నేను అంటాను, ఆస్తులు పాస్తులు మనం లేకపోయినా దేవుడు మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే మన జీవితం చరిత్ర మారిపోతుందండి. మొర్దుకై జీవితంలో అలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తిని రాజుగారు చూసావా, రాత్రి నిద్ర పట్టకుండా చేశాడు. నిద్ర పట్టిన పాటి రాజు నిద్ర పట్టకుండా ఆ గంధపు సుట్టు తీసుకొని చదివిస్తున్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అవన్నీ గుర్తు చేసుకొని ఏ సంవత్సరంలో ఏం జరిగింది వింటున్నారు నా మాటలు? మాట తల్లి చెప్పండి గట్టిగా. ఏ సంవత్సరంలో ఏది జరిగింది? ఇప్పుడు ఉదాహరణ మనం ఉండండి, ఈ గోవా ప్రాంతం ఉంది, ఆమె చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కట్టి? ఇంచుమించు 30 సంవత్సరాలు అవుతుందా? నాకైతే తెలియదు. 30 ఏళ్ళు అవుతుందండి. పెద్దలో కొంతమంది తెలుసు. ఎన్ని సంవత్సరం? 30 ఏళ్ళు అవుతుందండి. 30 ఏళ్ళ నుంచి పాస్టర్ గారు మారుతారా ఉంటారా? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పెద్దోళ్ళం కనుక అడిగితే చక్కగా చెప్తారు. ఏ సంవత్సరం ఏ పాస్టర్ గారు వచ్చారయ్యా, ఏ పాస్టర్ గారు మీటింగ్లు పెట్టాడయ్యా, ఏ పాస్టర్ గారు మీటింగ్లు పెట్టకుండా వెళ్ళిపోయాడయ్యా, ఏ పాస్టర్ గారు ఎలాంటి లక్షణం ఉందయ్యా, అన్నీ చెప్పగలరు. ఎందుకంటే పెద్దలు ఇక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే ఈయన కూడా ఏ సంవత్సరం ఏం జరిగింది, ఏ సంవత్సరం ఎలాంటి అనుభవం ఉందని గంధపు చుట్టూ చదువుతూ ఉంటే మొర్దుకై రాజుగారి ప్రాణంను కాపాడాడు. ఆమె చెప్పండి గట్టిగా. రాజుగారి ప్రాణం కాపాడు. ఏమన్నా బహుమానం ఇచ్చారంటే ఏ బహుమానం ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఆవరణములు ఎవరన్నా ఉన్నారంటే ఆమాను ఉన్నాడంట. ఆమాను పిలిచిన వెంటనే ఆమానుతున్నాడు, ఆమాను ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏం చేయాలి చెప్పయ్యా? ఏముందయ్యా? గుర్రం ఉండాలి. ఏముండాలి? గుర్రం ఉండాలి. రాజవస్త్రాలు ఉండాలి. తర్వాత తలకు కిరీటము పెట్టాలి. చక్కటి విలువైన అనుభవం ఉంది. గుర్రం మీద కూర్చోబెట్టి ఆ వ్యక్తిని సన్మానం చేయొచ్చయ్యా అని ఇతను అనుకున్నాడు. ఇక నన్ను తప్ప ఇంకెవరు ఉన్నారులే అనుకుంటున్నాడు. ఆ తర్వాత మీరు గమనించండి, ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆ మొర్దుకైని తీసుకెళ్ళిపోయి ఈ పని చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొర్దుకైని గుర్రం మీద కూర్చోబెట్టి వీధిలో మొత్తం చెప్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. అర్హత లేదు, కానీ యేసయ్య అర్హత దయచేయును గాక, యేసయ్య అద్భుతము చేయును గాక, యేసయ్య కార్యం చేయును గాక. నేనెంత నా బ్రతికెంత పద్దాక అనకూడదండి. నీ జీవితంలో ఐశ్వర్యవంతం దేవుని ఆరాధిస్తున్నావు. భూలోకంలో ఏం లేకపోవచ్చు, పరలోకం నీకు ఉంది. ఆమె చెప్పు గట్టిగా. భూలోకంలో నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, పరలోకం స్వాధీనపరిచిన కృపది నీ దగ్గర. ఆమె చెప్పు గట్టిగా. అందుకే పేద లాజరు ధనవంతుడి గురించి బైబిల్ ఉంది. లాజరు జీవితంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ధనము ఆస్తి లేకపోయినా అబ్రహాము రొమ్మున సురక్షితంగా ఉన్నాడు. మనకు ఒక ఆస్తి ఉంది, పరలోక సంబంధమైన అనుభవాలు మనకు ఉన్నాయి. దేనికి భయపడకూడదు. ఐశ్వర్యవంతులు మనం. ఆమె చెప్పండి గట్టిగా. ఏది తక్కువ లేకుండా చేయునుగాక, ఎక్కడికి వెళ్ళినా గణపరచునుగాక, ఘనమైన కార్యాలు చేయునుగాక. నీ జీవితంలో నిన్ను గణపరిస్తే నువ్వు వెళ్తా ఉంటే అనేకులు నీకు చెల్లిట్టు కొట్టునుగాక, నువ్వు వెళ్తా ఉంటే అనేకులు భయపడునుగాక. ఎంతమందికి ఆశ ఉంది అట్లా? ఆశ పడకుండా యేసయ్యకి మన పట్ల కార్యమే. మీలో ఎవరో కలెక్టర్ కావచ్చు, ఆమెను చెప్పండి. మీలో ఎవరో ఉన్నతమైన హోదా కావచ్చు, ఆమెను చెప్పండి. మొర్దుకై లాంటి హోదా మీకు దయచేయునుగాక, అలాంటి అనుభవం దయచేయునుగాక.
చరిత్ర మార్చునుగాక, గొప్ప కార్యాలు యేసయ్య చేయునుగాక. నేను సేవకుడిగా మనసారా జీవిస్తున్నా, అలాంటి అనుభవం దయచేయునుగాక. ఇప్పుడు చిన్న కుటుంబమే, ఇప్పుడు చిన్నవారమే, రాబోతున్న దినాల్లో మన యేసయ్య సంపదల గనిగా మార్చునుగాక. అలాంటి అనుభవం యేసయ్య దయచేయునుగాక. ఉద్యోగములో ఘనత దయచేయునుగాక, వ్యాపారంలో ఘనత దయచేయునుగాక. ప్రతి చోట యేసయ్య మనందరినీ ఘనపరచునుగాక. ఎప్పుడు ఘనపరచబడతాం మనము? దేవుడు తోడై ఉంటే దేవుడు మనకు ఘనత అనుగ్రహించునుగాక. మంచి ప్రదేశంలో దేవుడు మనల్ని ఉంచునుగాక. మంచి స్థలంలో యేసయ్య మనకు గొప్ప కార్యాలు చేయునుగాక. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు తోడై ఉంటే పోషిస్తాడు, దేవుడు మనకు తోడై ఉంటే ఘనపరుస్తాడు. ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నా దేవుడు నిన్ను గొప్ప కార్యం చేయునుగాక. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనల్ని కుంగదీసే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని బలహీనపరిచే వాళ్ళు ఉండొచ్చు. బాగా గమనించండి. నేను జగ్గయ్యపేట ప్రాంతంలో సేవ చేస్తున్నాను. అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. నా దగ్గరికి ఒక సహోదరుడు చెప్తున్నాడు గట్టిగా, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక వాచ్మెన్ ఉన్నాడు. చాలా పేదరికం అంట వాచ్మెన్. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చెక్ చేసి పంపిస్తూ ఉంటాడు. ఒకసారి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ వచ్చాడంట. ఓనర్ లోపలికి వెళ్ళిపోయి తిరిగి వస్తుంటే దూరం నుంచి హార్న్ కొడుతున్నారంట. ఇతను మాత్రం గేట్ తీయలేదంట. గేట్ తీయకుండా అలాగే ఉండి బండి ఆపి, సార్ డిక్కీ పైకి ఎత్తని చెప్పి డిక్కీ పైకి ఎత్తిన తర్వాత డిక్కీ మొత్తం చెక్ చేసి, సార్ ఇప్పుడు వెళ్ళొచ్చు సార్ మీరని చెప్పి పంపాడంట. ఆ ఓనరు, ఈవిడ ఎవర్రా బాబు నన్నే ఆపి డిక్కీ ఓపెన్ చేస్తున్నట్టే, ఈ ఫ్యాక్టరీకి ఓనర్ అని సంగతి తెలుసు, అన్నీ తెలుసు అని చెప్పి మనుషులు అనుకున్నాడంట. ఇతను చిన్న డ్యూటీ అయినా ఎంత నమ్మకంగా చేయగలుగుతున్నాడు, ఇతని అనుభవాలు ఏంటని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ ఓనర్ అనుకున్నాడంట, ఇక్కడ ఇతను ఉంచవద్దు, చాలా నమ్మకం అని చెప్పేసి అతన్ని క్యాషియర్గా పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతన్ని వెంట పెట్టుకుని లక్షల జీతం ఇవ్వడం ప్రారంభించి, ఎందుకంటే నమ్మకస్తుడు ఎవరండి. అందుకని మన దేవుడు మనం గణపరచాలంటే ఎక్కడైనా గణపరచును గాక. అంతకుముందు ఒక వ్యక్తి అంటే, రే నువ్వు నా మాట విని నేను తీసేస్తాను రే అని కుంగదీస్తున్నాడంట. రోసమాజ ఎన్ని చెప్పినా సరే మన నమ్మకం మనకున్నప్పుడు యేసయ్య మనల్ని గణపరచును గాక. నమ్మకస్తుడు ఎక్కడికి పోయినా యేసయ్య తోడై ఉండును గాక. ఎంతమంది చిత్రహింస చేసిన యేసయ్య తోడై ఉండును గాక. మీరు యేసేపును గమనించండి. అన్నలందరూ చిత్రహింస చేశారు, బాధ పెట్టారు. కానీ యేసేపు నమ్మకస్తుడో, ఏ బలహీనత లేదో, ఏ తప్పు లేదో, ఏ నేరం లేదో, ఏ మోసం చేయలేదో, ఏ స్థలంలో ఉన్న యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. వెళ్ళిన పని అంతా దేవుడు సఫలపరుస్తూనే వస్తున్నాడు. చెరసాల్లో తోడై ఉన్నాడు, పనులు సఫలపరుస్తున్నాడు. కారణం ఏంటంటే అతనిలో అపవిత్రత లేదు. నమ్మకమైన వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకస్తుడు ఏ స్థలంలో ఉన్న యేసయ్య తోడై ఉండును గాక. యేసయ్య గణపరచును గాక. ఆయన దేశం కాదు, ఆయన ప్రాంతం కాదు, ఐగుప్తుకే మహారాజుగా మారాడంటే నమ్మకస్తుల పట్ల యేసయ్య చేయునుగాక, యేసయ్య నెరవేర్చునుగాక. అందుకే మన జీవితంలో ఆత్మ సంబంధంగా చిన్న కుటుంబం కావచ్చు, చిన్న సంఘం కావచ్చు, ఉన్న వాటిలో నమ్మకంగా ఉండటం, దేవుని ద్వారా గణపరచబడటం, ఆత్మ సంబంధంగా దీవించబడటం, ఆత్మ సంబంధంగా ఉద్దేశాలు కలిగి ఉండటం, ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఉంటే ఎంతైనా దేవుని ఆశీర్వాదం మనకు అనుగ్రహించునుగాక, ఎంతైనా గొప్ప కార్యాలు చేయునుగాక. కొంతమందికి అండి నిజంగా దైవ సేవకులు చెప్తున్న మాటలు కొన్ని నచ్చవండి, బాగా గమనించాలి. యేసన్న గారు చెప్పిన మాటలు అప్పుడప్పుడు దైవ సేవకులు చెప్తారు. యేసన్న గారంట కొంతమందికి చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఇదే పని కొంతమందికి అన్నాడంట. ఒక వ్యక్తి బైబిల్ తీసుకుని వెంటనే బయటికి పోయాడంట. యేసన్న గారికి ఇంకా పని పాటలేదా, ఎప్పుడు చూసినా చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఇదే వాక్యమేనా అన్నాడంట. సనుక్కుంటా కొనుక్కుంటే వెంటనే యాక్సిడెంట్ అయిపోయిందంట. చూశారండి, అంటే కొంతమందికి వాళ్ళు చేసే తప్పులు ఎత్తి పట్టిస్తే కనుక మనసుకు నచ్చదు. నేను పరిశుద్ధున్నా, నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా, ఇలాంటి ఉద్దేశం, ఆయన చెప్పే అనుభవం వదిలిపెట్టండి. నా జీవితం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా తలంపు ఎలా ఉంది అనే సరి చేసుకునే మనసు మన జీవితంలో ఉంటుందా? అలాంటి ఉద్దేశం కలిగి ఉండగలుగుతున్నామా? అలాంటి లక్ష్యాలు కలిగి ఉండగలుగుతున్నామా? దైవ సేవకుడు అంటున్నాడని కాదు, ఒకవేళ దేవుడు మాట్లాడిపిస్తున్నాడేమో, దేవుడు అనిపిస్తున్నాడేమో, సరి చేసుకునే స్వభావం నీ జీవితంలో ఉంటుందా? చివరికి పోయి హాస్పిటల్లో కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో కాళ్ళు పైకి ఎత్తి కట్టేసి హాస్పిటల్లో ఉన్నాడు. కారణం ఏంటంటే కొందరికి నచ్చకపోతే జరిగే సందర్భాలు ఇదే. దైవ సేవకుని మాటలు ఆత్మ సంబంధంగా మన జీవితం సరి చేసుకునే భాగ్యము దయచేయునుగాక.
దైవ సేవకుని పక్షంలో యేసయ్య మాట్లాడునుగాక, యేసయ్య సఫలపరచునుగాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డరా, యాకోబుతో ఎప్పుడు అంటాడు, యాకోబో ఇజ్రాయేలో నువ్వు నా సేవకుడు అయ్యా అంటాడు. ఆయన సేవకుడితో ఉండి ఎన్ని కార్యాలు యేసయ్య చేశాడండి. ఎంతగా చక్కగా గణపరచండి, మామూలు గణపరచడం అండి, ఎంత ఘనత అండి. 12 గోత్రాలు ఆ కుటుంబం నుంచి దేవుడు వేరు చేసి ఆ ఇజ్రాయెల్ ప్రాంతం అంతా పంచిపెట్టేలాగా చేశాడు. ఎందుకంటే ఆ ఇంటి వారిని దేవుడు ఘనపరిచాడు కాబట్టి ఏ తక్కువ లేకుండా ఘనతకు సాక్షిగా దేవుడు ఉంచాడు. ఇప్పటికీ ఇజ్రాయేలు దేశం ఏ దేశం అండి? ఆయన పేరు నిలిచిపోయిందండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుకొనుగాక, ప్రతి ఒక్కరు చెప్పుకొనుగాక. దీన్ని అంటారు ఘనతకు సాక్షి యేసయ్య ఉంచి ఉన్నాడో. మన జీవితంలో యేసయ్య అలా కార్యము చేయునుగాక. మన దేవుడు మన పట్ల అద్భుతం నెరవేర్చునుగాక. మన పక్షమున అలా ఉండునుగాక, మన కుటుంబంలో అలా ఉండునుగాక. అందుకనే పోషిస్తాడు, ఘనపరుస్తాడు, గొప్ప కార్యాలు మన యేసయ్య చేస్తాడు. చిన్న వాక్యం చదువు ముగిస్తాను. అక్కడే 47వ అధ్యాయము గమనించండి. 47వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. 47వ ఇజ్రాయేలు నివసించెను, మిగుల విస్తరించిరి. దేవుడు విస్తరించునుగాక. ఇజ్రాయేల్ మొత్తం ఇప్పుడు అంతకుముందు కొంతమంది వచ్చారు, ఇప్పుడు వేల సంఖ్య అయిపోయింది. ఆమె చెప్పండి గట్టిగా. ఐగుప్తు దేశాన్ని అంతా ఆక్రమించుకునేలాగా ఉన్నారు. అంటే అంతగా దేవుడు వారిని విస్తరించి ఉన్నాడు. నేను అంటానండి, యేసయ్య తోడయింటే మన కుటుంబాలు విస్తరించునుగాక. యేసయ్య తోడయింటే ఈ సంవత్సరం ఒక ఇంట్లో ఉన్నామా, మళ్ళీ దేవుడు అనేక సమృద్ధి అయిన ఇల్లు దయచేయునుగాక. యేసయ్య విస్తరించండి. చిన్న ఉద్యోగమా, విస్తారమైన ఉద్యోగం దయచేయునుగాక. బైబిల్ చెప్తుంది, ఎవరైతే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారో ఆ కుటుంబాన్ని యేసయ్య విస్తరించునుగాక. యేసయ్య తోడయిండి అద్భుతమైన కార్యాలు చేయునుగాక. ఎట్లా గొర్రెలు విస్తరించినట్టుగా విస్తరించి కృప దయచేయునుగాక. గొర్రెలు చూశారండి, భయంకరంగా విస్తరించునుగాక. సంవత్సరం విస్తరిస్తూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్లో దేవుడు అన్నాడు, గొర్రెలు విస్తరించినట్టుగా నేను మిమ్మల్ని విస్తరింపచేస్తానన్నాడు. మన జీవితంలో కూడా అలా విస్తరించగలిగిన మనసు, ఆత్మ సంబంధమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ పట్ల నా పట్ల చేయాలనుకుంటున్నాడు. విస్తరించడమే కాదండి, పర్వత అంటాడు, పర్వత దగ్గరికి పోయి మనసారా పర్వను యాకోబు దీవించాడండి. ఎవరి నామం దీవించాడంటే యేసయ్య నామం దీవించాడు. యేసయ్య తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఎవరిని దీవించినా దేవుడు దీవించే మార్గము దయచేయునుగాక. ఎందుకంటే మనకు తోడై ఉన్నాడు. ఇదిగో ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే, ఈ ప్రాంతంలో ఉన్నారంటే, ఇలా దేవుని ఆరాధిస్తారంటే ఎంతవరకు యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పోషిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, మిమ్మల్ని విస్తరింపచేస్తున్నాడు. ఏ తక్కువ చేయలేదు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం తోడైనాలని కోరుకోవాలి. తోడైన దేవుడు మన పక్షాన ఎన్నో చేస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తోడయ్యండి ఎన్నెన్నో ఎంతమందికో కార్యాలు చేశాడు. ఈరోజు మీరు ఒకే చిన్న మాట గుర్తుపెట్టుకోండి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పోషించగలుగుతాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఘనపరచగలుగుతాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను విస్తరింప చేయునుగాక. అంటే ప్రతి విషయంలో నీ జీవితంలో కుటుంబ పరంగానే ఆత్మ సంబంధంగానే విస్తరించడం అనేది చాలా విలువైంది. ఇప్పుడు చూడు, రోజుకు నువ్వు ఒక 2 గంటలు ప్రార్థన చేసుకుంటున్నావు. విస్తరించడం అంటే రోజుకు ఒక 4 గంటలు మళ్ళీ ప్రార్థన చేసుకోవటం. అంటే ప్రార్థనలో దేవుడు విస్తరించి కృప దయచేయునుగాక. ఆత్మ సంబంధమైన బిజినెస్లో విస్తరించే కృప దయచేయునుగాక. కుటుంబ పరంగా విస్తరించే కృప దయచేయునుగాక. నీ ఇంటి వారందరినీ మనసారా యేసయ్య విస్తరించునుగాక. ఇలాంటి వాక్యాలు మన గుండెలో పెట్టుకుని ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉంటే నేను ఒకటి గుర్తుపెట్టాను, అది ఏ ప్రాంతమైనా ఏ స్థలమైనా యేసయ్య మీతో కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. యాకోబుకు తోడైన దేవుడు మిమ్మల్ని పోషించునుగాక. యాకోబును గణపరచించి మిమ్మల్ని గణపరచునుగాక. యాకోబును విస్తరింపచి మిమ్మల్ని విస్తరింప చేయునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మనసారా చక్కగా మోకరించగలిగిన మోకరించండి. చేతులు పైకెత్తండి. చెప్పబడిన మాటను బట్టి మనసారిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం.
ఒకసారి మనసులో దేవునికి మనసారా ప్రార్థన చేసుకో. దేవుడు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. కొన్ని సందేహం పడుతున్నావేమో, అలా వెళ్ళకూడదా, చేయాలా చేయకూడదని. పిల్లల విషయం కానీ కుటుంబ విషయం కానీ సందేహపడే అనుభవాలు ఉన్నాయేమో. కానీ యేసయ్య మనసారా కోరుకుంటున్నాడు. అది ప్రార్థన చేసి యాకోబులాగా పొందుకుంటే నీకు తోడైన దేవుడు అంటున్నాడు, భయపడకమో యాకోబో, భయపడకో, నేను నీతో కూడా వస్తానంటున్నాడు. నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. వినగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తోడై రాయని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యాకోబుతో వచ్చిన దేవుడు నీతో కూడా వస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నావు, గొప్ప జనముగా చేయబోతున్నాడు. ప్రభు మనసారా చెప్పాడు యాకోబుతో, భయపడకమని నీతో కూడా వస్తాను. దేవుని వాక్కు మనసారను వినాలి, దేవుని వాక్కు మనసారను నమ్మాలి, హృదయంలో దేవుని వాక్కు పెట్టుకోవాలి. యాకోబుతో వెళ్ళిన దేవుడు చూడండి, సమస్తమును పోషించే దేవుడిగా ఉన్నాడు. ఏది తక్కువ కాలేదు, సమృద్ధి అనుభవించారు. కొరతలేని జీవితము, తక్కువనే మాట వినబడలేదు. యేసయ్య తోడుగా ఉండి నీ కుటుంబంలో యేసయ్య అలాగూ చేయునుగాక, అలాగూ దీవించునుగాక, అలాగూ నెరవేర్చునుగాక. నా దేవుడు నీ కుటుంబాలను దీవించాలని ఆశపడుతున్నాడు. ఏ కొరతన ఎటు మాట వినపడకూడదు. సమస్త విషయాలు నేను ఘనతగా మంచి ప్రదేశంలో పెట్టమంటున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, దేవుని బిడవు కాబట్టి ఉన్నత స్థలంలో దేవుడిని ఉంచబోతున్నాడు, ఉన్నత హోదాలో ఉంచబోతున్నాడు. అనేకులకు సాక్షిగా నీ జీవితాన్ని కనపరచబోతున్నాడు. మొర్దుకైని కనపరచునుగాక, నిన్ను సన్మానించునుగాక, నీ పట్ల గొప్ప కార్యం యేసయ్య చేయునుగాక. నువ్వు నా దేవుని మనసారా నమ్మగలిగితే చేయబోతున్నాడు. అద్భుతం చేయగలుగుతున్నాడు, ఆశ్చర్యము చేయగలుగుతున్నాడు, చూడగలుగుతున్నావు. కుటుంబాలు విస్తరించబోతున్నాయి, విస్తరించబోతున్నాడు. వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి పని యేసయ్య విస్తరించునుగాక, విస్తరించునుగాక. దేవుడు గొప్ప కార్యము చూడబోతున్న సహోదరుడా, సహోదరి, చిన్న మాటలైనా మనసులో పెట్టుకొని హృదయంలో ధ్యానించుకుంటూ ప్రభు వైపు మనసారా చేతులెత్తి నువ్వు కోరుకున్న అనుభవాన్ని యేసయ్య చూస్తున్నాడు, కోరుకున్న అనుభవాన్ని యేసయ్య చూస్తున్నాడు. నిజమే తల్లి, నీ చిన్న కుటుంబం కావచ్చు, చిన్న హోదా కావచ్చు, మనం నమ్మిన యేసయ్య ఐశ్వర్యవంతుడమ్మా, మనం నమ్మిన యేసయ్య గొప్పవాడమ్మా. నిన్ను పోషించేవాడు తల్లి, నిన్ను ఘనపరిచేవాడమ్మా. ఆయన ముఖాంతరం చూడమ్మా. నువ్వు ఎప్పుడు నీ జీవితంలో కుంగిపోకూడదు, నా స్థితి ఏంటి ఇలా ఉందని. సమస్త బతుకుబాటును మార్చగల దేవుడు మన దేవుడు, ఐశ్వర్యవంతుడు మన దేవుడు, కృప చూపగల దేవుడు మన దేవుడు, మనకు సమృద్ధి దయచేయగల దేవుడు మన దేవుడు, నీకు తోడై ఉండాలని ఆశపడుతున్న దేవుడు. ఒక మంచి నిర్ణయం కలిగి, మంచి తలంపు కలిగి మనసారా కోరుకోవాలి. చక్కటి మనసు కలిగి ప్రభు నిశ్చయంగా ప్రభు మన మధ్యలో ఉండి మనకందరికీ తోడై మనల్ని నడిపిస్తున్న యేసయ్యకు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. యాకోబుతో తోడైన దేవుడు మనకు తోడైంది, మన సంఘాన్ని, మన కుటుంబాలన్నీ పోషిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. యాకోబు తోడైన దేవుడు మనకు తోడైంది, యాకోబును కనపరిచిన దేవుడు మన సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కనపరుస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. యాకోబుకు తోడైంది వారిని విస్తరించిన దేవుడు మనకు తోడైంది, మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు విస్తరింపచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. సంఘం పట్ల ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. సంఘం కోసం ప్రార్థించే వారిని, ప్రయాసపడితే కుటుంబాలను దేవుడు దీవిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం.
సంఘం కోసం ప్రార్థించి కుటుంబాలు మనసారా దీవిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనవులు ఆలకించిన త్రియేకనాథుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా